evening to everyone. So we'll start with today's current affairs. First ఈరోజు న్యూస్ పేపర్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ ఉంటాయి చేద్దాము. హిందూ పేపర్లో ఫస్ట్ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ అని ఒక పేజ్ ఉంది. అందులో ఏంటంటే COP28 నెక్స్ట్ November 28, 29, 30లో జరిగే COP28 సమ్మిట్ గురించి ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. COP28 ఎక్కడ జరగబోతుంది? ఇది దుబాయ్, UAE. సో UAE 27 ఎక్కడ జరిగింది? ఈజిప్ట్లో జరిగింది. 26 గ్లాస్గో, యూకేలో జరిగింది. సో ఓకే, దీని గురించి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఎక్కువ స్ట్రెస్ చేశారు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్ జరిగితే ఎన్విరాన్మెంట్ గురించి చదివితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టర్మ్స్ ఆర్ టెర్మినాలజీ. వాళ్ళు మెన్షన్ చేసే టెర్మినాలజీ మీదే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏముంటాయి. నెక్స్ట్ రిపోర్ట్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇనిషియేటివ్స్ అనుకోవచ్చు. కొత్త ఇనిషియేటివ్స్ ఏమైనా వస్తే ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నమాట. ఇది క్లైమేట్ చేంజ్ సంబంధించిన ఇంపార్టెంట్ ఈ ఏరియాస్ మీద ఎక్స్క్లూజివ్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఇన్వేసివ్ స్పీసీస్ అంటారు, లేకపోతే అట్లా బయోడైవర్సిటీ కన్జర్వేషన్, టెర్మినాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. సో ఇక్కడ ఒకటి కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ, దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఏమంటారంటే క్లైమేట్ చేంజ్ ఎవరి వల్ల ఎక్కువ జరిగింది. అసలు క్లైమేట్ చేంజ్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయితే ఎమిషన్స్ అవుతుంటాయో ఎయిర్లో, అట్మాస్ఫియర్లోకి, వాటి వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అసలు గ్రీన్ హౌస్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ద్వారా ఎన్విరాన్మెంట్ వేడవుతుంది అనమాట. సో కోయిటో ప్రోటోకాల్ కింద ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి వాళ్ళు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసింది 6 మెన్షన్ చేశారు. అవి ఏంటేంటి ఇంపార్టెంట్, ఇవన్నీ ఎగ్జామ్లు అడుగుతారు అందుకనేసి. చెప్పండి. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, SF6. ఇవి కాకుండా ఇంకేమున్నాయా? మేజర్గా 6 గ్యాసెస్ ఉంటాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కింద. అవి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్మాస్ఫియర్లోకి ఎమిట్ అయినప్పుడు దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక టెర్మినాలజీ మెన్షన్ చేశారు, గ్లోబల్ కార్బన్ బడ్జెట్. గ్లోబల్ కార్బన్ బడ్జెట్. సో మన అందరి టార్గెట్ ఏంటంటే టెంపరేచర్ ఒక రేజ్ లెస్ దాన్ 1.5 degrees ఉండాలి, ఉంటే బెస్ట్ హ్యూమానిటీకి. ఇప్పుడున్న ఛాలెంజెస్లో 2 degrees ఎమిట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇంత టెంపరేచర్ రేజ్ అవ్వడానికి ఒక కార్బన్ బడ్జెట్ అనేది ఉంటుంది. అంటే ఇంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అయితే 1.5 degrees వస్తుందన్నమాట. సో ఒక లిమిటెడ్ బడ్జెట్ అనేది ఉంటుంది. ఇంత రేజ్ అయితే, ఇంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ వస్తే 1.5 degrees వస్తుందన్నమాట. ఆల్రెడీ 1.1 degrees టెంపరేచర్ రేజ్ అయ్యే అంత ఎమిషన్ జరిగిపోయింది. అందులో 75% అంటే 3/4 ఓన్లీ డెవలప్డ్ కంట్రీసే చేసిందనమాట. 3/4 డెవలప్డ్ కంట్రీసే. ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్కి డెవలప్మెంట్కి క్లోజ్ రిలేషన్. డెవలప్మెంట్ అయ్యే కొందు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతుంటాయి. అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, డిఫారెస్టేషన్, వీటన్నిటి వల్ల ఇవన్నీ డెవలప్మెంట్ లింక్డే. మనకి ఇంకొంచెం ఎక్కువ డెవలప్ అవ్వాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎమిషన్స్ చేస్తాం. వాళ్ళు ఎమిషన్స్ ఆల్రెడీ చేసి డెవలప్మెంట్ అనేది వచ్చేసారనమాట. ఇప్పుడు మనం ఎమిట్ చేయాలి, మనం డెవలప్ అవ్వాలంటే మనం కూడా ఎంతో కొంత ఎమిట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 1.1 degreesలో మేజర్ కాంట్రిబ్యూటెడ్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. ఇప్పుడు మీరు కాంట్రిబ్యూట్ చేశారు, మీ వల్లే ఎమిషన్స్ అనేది టెంపరేచర్ రేజ్ అవుతుంది కాబట్టి మీరు రెస్పాన్సిబుల్ అనమాట. సో రెస్పాన్సిబిలిటీ అందుకనే డెవలప్డ్ కంట్రీస్ మీద ఉంటుంది. సెకండ్ పాయింట్, డెవలపింగ్ కంట్రీస్ మన మీద ఒకటి తక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా డెవలప్ అవ్వాలి. మనం డెవలప్ అంటే మనం ఎమిషన్స్ చేస్తామన్నమాట. సో మాకంటూ కొంత స్పేస్ కావాలి. ఈ మిగిలిన 1/4 స్పేస్లో మాకు కూడా కొంచెం సిగ్నిఫికెంట్ షేర్ కావాలి. అది మన ముఖ్యమైన ఆబ్జెక్టివ్ అనమాట. మాకు గ్లోబల్ కార్బన్ స్పేస్ అనేది ఇవ్వాలి. దానికి ఏం చేయాలి? ఆల్రెడీ లిమిట్ ఉంది. ఐదర్ ఇది వీళ్ళు తగ్గించుకోవాలి, 3/4 అనేది ఉంది, వాళ్ళు ఐదర్ తగ్గించుకోవాలి, లేకపోతే ఇప్పటికైనా అది ఆపండి. ఆ 1/4లో లో కార్బన్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది మేము తీసుకొస్తాము. అంటే ఒక 1% గ్రోత్ రేటుకి మీరు ఎంత కార్బన్ డైఆక్సైడ్ చేస్తారో మేము అందులో చాలా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తాము. అంటే లో కార్బన్ డెవలప్మెంట్ పాత్ మేము తీసుకుంటాము అనేసి కూడా మనం అంటున్నాం అనమాట. ఇది కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఈ కాన్సెప్ట్ ఒకటి ఇంపార్టెంట్. అంటే ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ మీరు రెస్పాన్సిబుల్ ఈ ఎమిషన్స్కి,
కాబట్టి ఎక్కువ బాధ్యత మీరే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తీసుకోగలిగే బాధ్యతలు ఏంటి అనేది ఒకటి మెన్షన్ చేశారు. ఒకటి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాము, జీసీఎఫ్, గ్లోబల్ క్లైమేట్ ఫండ్. ఇది ఏ కాప్ సమ్మిట్లో వచ్చింది? కాప్ 16. సో గ్లోబల్ కాప్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ కాప్ 16లో వచ్చింది. కాన్ మెక్సికోలో ఉంటుంది. ఈ కాన్ సమ్మిట్లో దీని కింద డెవలప్డ్ కంట్రీస్ అనేది ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ అనేది ఇవ్వాలి. ఎవరికి? డెవలపింగ్ అండ్ అన్డెవలప్డ్ కంట్రీస్కి. వాళ్ళు ఆ టార్గెట్స్ ఎప్పుడూ మీట్ అవ్వలేదు. అనమాట. సో వాళ్ళకున్న వన్ ఆఫ్ ది ఫైనాన్స్. సెకండ్ వన్ అనేది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనమాట. ఈ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రైవేట్ కంపెనీస్ డెవలప్ చేస్తున్నాయి. వాళ్ళు ఆన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ చేస్తారనమాట. కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయట్లేదు. సో అదే ఈ ఆర్టికల్ యొక్క సమ్మరీ. ఒకటి, గ్లోబల్ కార్బన్ బడ్జెట్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్లో మేజర్ పర్సంటేజ్ వాళ్ళే యూజ్ చేశారు అనేది ఒకటి. నెక్స్ట్ ఏదైతే డెవలప్డ్ కంట్రీస్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్క్ ఏదైతే ఉంటుందో అది ఫండ్స్ ట్రాన్స్ఫర్ $100 బిలియన్ పర్ ఇయర్. అది ఇవ్వట్లేదు. యాక్చువల్ అది కూడా సరిపోదు, అది కూడా ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు. అది జస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం నెక్స్ట్ ఎడిటోరియల్కి వెళ్దాము. ఎడిటోరియల్లో ఒకటి, గవర్నర్ గురించి మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఆర్టికల్ 200 రిలేటెడ్ది. గవర్నర్ యొక్క పవర్స్ విత్ రెస్పెక్ట్ టు బిల్స్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి అంటే, ఐదర్ దే కెన్ అసెంట్, గివ్, సంతకం పెట్టచ్చు, విత్ హోల్డ్ వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే దే కెన్ గో ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్కి పంపించచ్చు అనమాట. ప్రెసిడెంట్ కన్సిడరేషన్ పంపించచ్చు. దాన్ని ఆర్టికల్ 201 డీల్ చేస్తారు. తర్వాత ఒక్కసారి రీకన్సిడరేషన్ ఆఫ్ ద అసెంబ్లీకి పంపించారు అనుకోండి, అసెంబ్లీ మళ్ళీ పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నరు మ్యాండేటరీగా సంతకం పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, రీసెంట్గా బన్వర్లాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్ కేసులు ఏంటంటే, మీరు ఎక్కువ రోజులు విత్ హోల్డ్ చేసుకోకూడదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ పంపించేసేయాలి. అయితే మీరు సంతకం పెట్టండి, లేకపోతే రీకన్సిడరేషన్ ఆఫ్ ద అసెంబ్లీకి పంపించండి అనేది ఉంది. ప్రెజెంట్ ట్రెండింగ్ గవర్నర్ ఇష్యూ ఇదే. సో మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 200, ఆర్టికల్ 201, ఈ రెండు మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆర్టికల్ 200, ఆర్టికల్ 201. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ డిసీజెస్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తుంది. ఏవైతే న్యూ డిసీజెస్ వస్తాయో ఆ న్యూ డిసీజెస్, ఈ లాస్ట్ 1 ఇయర్లో ఏవైతే ఇంపార్టెంట్ డిసీజెస్ ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. సో లేటెస్ట్ ట్రెండింగ్ డిసీజ్ ఏంటి? న్యూమోనియా, H9N2 వైరస్. అది సో న్యూమోనియా అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్, బట్ ఆ డిసీజ్ పేరు అనేది ఇంపార్టెంట్. మనము ఇప్పుడు వరకు వచ్చిన లేటెస్ట్ డిసీజెస్ అనేది ఒకటి చూద్దాము. సో H1N1 చెప్పగలరా డిసీజ్ ఏంటనేది? స్వైన్ ఫ్లూ. సో రాసుకోండి, H1N1 స్వైన్ ఫ్లూ. మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఇటువంటి అడుగుతుంటారు అనమాట. ఇంకోటి H5N1 బర్డ్ ఫ్లూ. సో నోట్ డౌన్, బర్డ్ ఫ్లూ. ఇప్పుడు లేటెస్ట్గా H9N2, లేటెస్ట్గా వచ్చిన డిసీజ్ H9N2. సో ఇంకొకటి రీసెంట్గా కొన్ని రోజుల ముందు H3N8 అనేది ఇంకో డిసీజ్ వచ్చింది. నోట్ డౌన్, H3N8. సో ఇది లేటెస్ట్. కొన్ని రోజుల ముందు న్యూస్లో H3N8 కూడా ఉంది న్యూస్లో. సో H3N8 అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. సో దాని గురించి ఇంకో పాయింట్, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా గురించి, ఆరిజినేటెడ్ ఇన్ హార్సెస్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ జూనాటిక్ డిసీజెస్. జూనాటిక్ అంటే యానిమల్స్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ యాక్చువల్లీ ఏంటంటే ప్రతి హ్యూమన్ బాడీ, ప్రతి యానిమల్స్లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ అనేవి ఉంటాయి. మనం ఎప్పుడైతే వాటికి కాంటాక్ట్ వస్తామో ఆ వైరస్ అనేది యానిమల్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుందన్నమాట. మీరు లాస్ట్ 20-30 ఇయర్స్ చూస్తే చాలా కొత్త డిసీజెస్ వస్తున్నాయి. ఈ జీకా వైరస్, నిఫా వైరస్, ఎబోలా, వీటన్నిటికి కారణాలు ఏంటంటే ఒక గ్లోబలైజేషన్, మూమెంట్ ఆఫ్ ద పీపుల్ అనమాట, డిఫారెస్టేషన్. ఒకప్పుడు యానిమల్స్కి హ్యూమన్కి ఇంత కాంటాక్ట్ ఉండేది కాదు. ఎప్పుడైతే కాంటాక్ట్ పెరుగుతుందో, రెగ్యులర్గా మీట్ అవుతున్నామో, వాళ్ళు అడవిలో వైల్డ్ ఎప్పుడైతే హ్యూమన్ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ వైరస్ వాళ్ళ దగ్గర నుంచి జంప్ అయి మన దగ్గరికి వస్తుందన్నమాట. హ్యూమన్ బాడీకి దానికి ఇమ్యూనిటీ అనేది లేదు.
వాటికి ఎలాగైతే మనం చదువుకుంటాం ఆఫ్రికా కంట్రీ అమెరికన్ కంట్రీస్కి ఎప్పుడైతే బ్రిటన్ వాళ్ళు అక్కడికి వెళ్ళారో మీజిల్స్ మమ్స్ వచ్చి చాలామంది చనిపోయారు అనేది. ఎందుకంటే అక్కడ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిసీజెస్కి ఇమ్యూనిటీ అనేది ఉండదన్నమాట. హ్యూమన్ టు హ్యూమన్ డిసీజ్, ఈ హ్యూమన్కి చాలా కాలం నుంచి ఉండి మీజిల్స్ మమ్స్ లాంటి స్మాల్ పాక్స్ లాంటి డిసీజెస్ మనకు వచ్చి మనకి ఇమ్యూనిటీ వచ్చింది. మనం ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళామో, ఎప్పుడైతే అమెరికాని డిస్కవర్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగిందో, మన దగ్గర ఉన్న స్మాల్ పాక్స్ ఒక వైరస్ అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి చాలామంది రెడ్ ఇండియన్స్ చనిపోయారు అనమాట. సేమ్ సిచ్యువేషన్, ఈ ఫ్యాన్ కొంచెం ఆఫ్ చేయరా, ఈ సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు కూడా యానిమల్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి డిసీజెస్. సో ఇవన్నీ డిఫరెంట్ డిసీజెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది జూనాటిక్ డిసీజెస్. సో దీని గురించి ఆరిజినేటెడ్ ఇన్ హ్యూమన్స్, ఆరిజినేటెడ్ ఇన్ హార్సెస్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ టు డాగ్స్, సో నెక్స్ట్ ఇంకోటి సైడ్ హెడ్డింగ్ నిఫా వైరస్ పెట్టుకోండి, ఎందుకంటే లేటెస్ట్గా న్యూస్లో ఉంది నిఫా వైరస్. రీసెంట్గా నిఫా వైరస్ కేరళలో వచ్చింది, ఆ తర్వాత కర్ణాటకలో కూడా కొంతమందికి వచ్చిందంట. సో నిఫా వైరస్ న్యూస్లో ఉంది. నిఫా వైరస్, సో నిఫా ఇస్ ఎన్ ఆర్ఎన్ఏ వైరస్, నోట్ చేసుకోండి, ఇట్ ఈస్ ఎన్ ఆర్ఎన్ఏ వైరస్. హెచ్ఐవి అది కూడా ఆర్ఎన్ఏ వైరస్ అనమాట. సో ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్. సో నెక్స్ట్ ఫస్ట్ బ్రోకౌట్ ఇన్, అంటే ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ బ్రోకౌట్ ఇన్ మలేషియా అండ్ సింగపూర్. ఈ నిఫా వైరస్ ఫస్ట్ టైం సింగపూర్ మలేషియాలో వచ్చింది. యాక్చువల్లీ నిఫా వైరస్ యొక్క నేమ్ యొక్క ఆరిజిన్ కూడా సుంగాయి నిఫా, ఒక విలేజ్ అనమాట. ఒక విలేజ్లో ఫస్ట్ టైం మలేషియాలో ఒక విలేజ్ ఉంది సుంగాయి నిఫా, ఫస్ట్ టైం అక్కడ వచ్చింది. అక్కడి నుంచి పేరు అనేది నిఫా వైరస్, ఈ పేరు అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో ద డిసీజ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ విలేజ్ ఇన్ మలేషియా. విలేజ్ ఇన్ మలేషియా, దట్ ఈస్ సుంగాయి నిఫా. సో అది నెక్స్ట్ స్ప్రెడ్స్ త్రూ ఫ్రూట్ బ్యాట్. ఈ డిసీజ్ ఎలా స్ప్రెడ్ అయ్యిద్దంటే ఫ్రూట్ బ్యాట్, గబ్బిలం, ఫ్రూట్ బ్యాట్. సో అది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోవిడ్-19 వచ్చినాక రియలైజ్ అయ్యారు డిసీజ్ ఒక చోట వచ్చినా అది ప్రపంచంలో అన్ని దేశాలకి ట్రాన్స్మిట్ అవ్వగలదు. దానివల్ల గ్లోబల్ ఎకానమీ డ్యామేజ్ అవుతుంది, ప్లస్ హెల్త్ చాలామంది చనిపోతారు అనేది ఒకటి రియలైజ్ అయ్యి WHO వాళ్ళు ఒక కొత్త ఇనిషియేటివ్తో వచ్చారు. సో అది కరెంట్ అఫైర్స్లో ఉంది, ఏప్రిల్లో మీటింగ్ జరిగింది, దాని తర్వాత ఒక ఇనిషియేటివ్ వచ్చారు. ఆ ఇనిషియేటివ్ నోట్ చేసుకోండి, పెర్ట్, PERT, పెర్ట్ ఇనిషియేటివ్. ఇది ఎక్స్పెషల్లీ గ్రూప్ 1 డిసీజెస్లో చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 1 వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. పెర్ట్, PERT. పెర్ట్ అంటే ప్రిపేర్డ్నెస్ అండ్ రెసిలియన్స్ ఫర్ ఎమర్జింగ్ థ్రెట్స్. అంటే రాబోయే డిసీజెస్కి మనం ముందే రెడీగా ఉండాలి అనేది ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట, పెర్ట్ ఇనిషియేటివ్. సో ఇంకా ఉంది, రాసుకోండి. ఇట్ వాస్ అనౌన్స్డ్ అట్ ద గ్లోబల్ మీటింగ్ ఫర్ ఫ్యూచర్ respiratory pathogen pandemics. సో ఇది మీటింగు. ఇట్ వాస్ హెల్డ్ అట్ జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే జెనీవా అట్ స్విట్జర్లాండ్. ఇట్ వాస్ హెల్డ్ అట్ జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. సో లాస్ట్ పాయింట్, its aim is to build capacity.
is to build capacity to detect and report potential public health emergencies, potential public health emergency worldwide, potential public health emergency worldwide. అంటే ఏదైనా డిసీజ్ వస్తే దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, వెంటనే ఎట్లా చెప్పాలి డబ్ల్యూహెచ్ఓకి, దాన్ని బట్టి వాళ్ళు మెజర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఏదైతే కోవిడ్-19 జరిగిందో ఇప్పుడు H9N2 కూడా సిమిలర్ సిచ్యువేషన్ అనమాట. చైనా యొక్క రిపోర్టింగ్ చాలా స్లోగా ఉంది, సేమ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. ఇది కాకపోతే ఈసారి ఎక్కువ చైల్డ్ ఇన్ఫెక్ట్ అయ్యారంట. నార్మల్గా అవ్వాల్సిన దానికంటే ఎక్కువ చైల్డ్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది హాస్పిటల్స్లో. సో అది నెక్స్ట్ అది దాని గురించి. సో నెక్స్ట్ ఒక ఆర్టికల్ ఉంది, నీడ్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది ఒక ఆర్టికల్ ఉంది. సో వెరీ మచ్ ఇంపార్టెంట్. మన సిలబస్లో ఎన్విరాన్మెంట్లో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఎక్కువ స్ట్రెస్ ఈ ఏరియా మీదే ఉంటుందన్నమాట. అంటే మన అగ్రికల్చర్ అనేది ఇక్కడ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి, మన్సూన్స్ ఏవైతే ఉంటున్నాయి అది టైమ్లీ రావట్లేదు, ఒకసారి ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ వస్తుంది. సో అదేవిధంగా ఈ హీట్ వల్ల ఇన్సెక్ట్స్ పెస్ట్స్ ఏవైతే ఉంటున్నాయో వాటి యొక్క యాక్టివిటీ అనేది బాగా పెరిగిందన్నమాట. కోల్డ్ టెంపరేచర్స్లో తక్కువ ఉంటుంది, హీట్ టెంపరేచర్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి ఎఫెక్ట్ నుంచి మనం ఎలా సస్టైన్ అవ్వాలి అనేది క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది ఎలా చేయాలో అందరికీ తెలుసు. కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ప్రమోట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్స్ అని వీళ్ళు మెన్షన్ చేశారు, మనం వాటి మీద ఫోకస్ చేద్దాం. సో ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. సో ఫస్ట్ వన్, నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్. నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో లాస్ట్ క్లాస్లో మనము క్లైమేట్ ఫైనాన్స్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ఇండియా అనేది చూసాము. క్లైమేట్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అనేది ఇనిషియేటివ్ చూసాము. 3 క్లైమేట్ రిలేటెడ్ ఫండ్స్ రాసుకున్నాం. మీరు అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 3 ఫండ్స్ రాసుకున్నాం, మీరు ఒకసారి చూసుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో లాస్ట్ టాపిక్ అదే డిస్కస్ చేసాం మనం. అందులో ఒకటి నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఇంకోటి నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్, మూడోది నేషనల్ అడాప్టేషన్ ఫండ్. అంతే, ఆ 3 ఫండ్స్ ఉన్నాయి. సరే ఎవరైనా మళ్ళీ నోట్ చేసుకోవచ్చు. నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఇవన్నీ క్లైమేట్ ఫైనాన్స్కి ఇండియా నుంచి ఉన్న ఇనిషియేటివ్స్. ఒకటి నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఇంకోటి నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్. నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ కింద మనము కార్బన్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తాం. ఎవరి మీద? కోల్ మీద ఇంపోజ్ చేస్తున్నాం. ఎంత? 400 per ton ఇంపోజ్ చేస్తున్నాం. సో అది లాస్ట్ క్లాస్లో మనం రాసుకున్నాము. సో మీరు రాసుకోవచ్చు. నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ ఇట్ అండర్ ది ఆ ఫండ్ అనేది ఎలా వస్తుందంటే ద ఇంపోజ్ కార్బన్ ట్యాక్స్ ఆన్ ద కోల్, దట్ ఈస్ 400 per ton. ఒక టన్కి 400 రూపీస్ అనేది చేసి ఈ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ కింద జమ చేసుకొని వాటిని క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ కానీ మిటిగేషన్ కానీ అదర్ నీడెడ్ యాక్టివిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అదొకటి. ఇంకోటి నేషనల్ అడాప్టేషన్ ఫండ్, అది 2014లో వచ్చింది. దాని యొక్క అలొకేషన్ 100 crores, బడ్జెట్ అలొకేషన్ 100 crores. సో అది ఒకటి. సరే మనం మళ్ళీ బ్యాక్ వద్దాము. ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ చూద్దాము. అందులో ఫస్ట్ వన్ నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఇంకోటి నేషనల్ ఇన్నోవేషన్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. నేషనల్ ఇన్నోవేషన్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. సో మూడోది సాయిల్ హెల్త్ మిషన్. సేమ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఒక సపరేట్ క్లాస్ అనేది స్కీమ్స్ మీద ఉంటుంది. మనం అందులో ఇంపార్టెంట్ స్కీమ్స్ మరియు లాస్ట్ 1 yearలో న్యూస్లో ఉన్న స్కీమ్స్, సపోజ్ అటల్ భూజల్ యోజన 2 years ఎక్స్టెండ్ చేశారు, ఫేమ్ 2లో సబ్సిడీస్ మార్చారు, ఏవైతే న్యూస్లో ఉన్నాయో లాస్ట్ 1 yearలో అవి మన సపరేట్ క్లాస్లో చూస్తాము. ఇప్పటికైతే నోట్ చేసుకోండి ఇంపార్టెన్స్కి ఇది. సో సాయిల్ హెల్త్ మిషన్ ఎందుకంటే మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుంది. మీరు గ్రూప్ 1 2022 సంబంధించిన APPSC మీరు చూసారంటే ఒక
సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. మీరు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసుకోవచ్చు. అందుకని స్పెషల్ ఫోకస్ చేస్తున్నాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా ఇనిషియేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగారు. అందుకని ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సోది థియరీ పార్ట్ ఎలా అయినా రాయొచ్చు. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే వాటర్ కన్జర్వేషన్ చేయాలి, సాయిల్ ప్రొటెక్ట్ చేయాలి, అవన్నీ రాయొచ్చు. కానీ ఇనిషియేటివ్స్ ఎవరైతే మెన్షన్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. అది మనం చదువుతున్నప్పుడే అర్థం చేసుకోవాలన్నమాట. దానికి స్పెషల్ ప్రిపరేషన్ అనేది ఏమి ఉండదు. సో ఓకే, నెక్స్ట్ సాయిల్ హెల్త్ మిషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏంటి స్కీము? ఇరిగేషన్కి సంబంధించింది. సో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. యాక్సిలరేట్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీము, హర్ ఖేత్ కో పానీ, పర్ డ్రాప్ మోర్ క్రాప్, ఇలాంటి ఫోర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఇలా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అది డిస్కస్ చేద్దాం మనం తర్వాత. సో బేసిక్ ఏంటంటే వాటర్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకోటి పరంపరగత్ కృషి వికాస్ యోజన. పరంపరగత్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోషన్కి పరంపరగత్ కృషి వికాస్ యోజన. పరంపరగత్ కృషి వికాస్ యోజన. ఇంకోటి బయోటెక్ కిసాన్. బయోటెక్ కిసాన్. టెక్నాలజీ డెవలప్ చేయాలన్నమాట. రైతులకి అగ్రికల్చర్కి కావాల్సిన టెక్నాలజీస్ డెవలప్ చేయడమే బయోటెక్ కిసాన్. నెక్స్ట్ ఇంకోటి క్లైమేట్ స్మార్ట్ విలేజ్. ఇది యూపీఎస్సీలో కూడా అడిగారు ప్రిలిమ్స్లో ఒకసారి. క్లైమేట్ స్మార్ట్ విలేజ్ అంటే విలేజ్ లెవెల్ ప్రోగ్రామ్. సో ఇవి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ప్రమోషన్ కోసము. సో వాళ్ళు మెన్షన్ చేసినవి. సో బ్రాడర్గా రాస్తే ఇంకా చాలా రాయొచ్చు. జెడ్బిఎన్ఎఫ్ రాయొచ్చు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ రాయొచ్చు, భారతీయ ప్రకృతి కృషి పద్ధతి అని ఉండి, నేషనల్ న్యాచురల్ ఫార్మింగ్, చాలా ఇనిషియేటివ్స్ ఉంటాయి. బట్ వీళ్ళు కొన్ని మెన్షన్ చేస్తారు, మనం అవి చూసుకున్నాం. సో నెక్స్ట్, సో రీసెంట్గా న్యూస్లో ఉంది 2+2 సమ్మిట్ ఏ కంట్రీతో జరిగింది లాస్ట్ 1 వీక్లో? 2+2 సమ్మిట్ న్యూస్ పేపర్ చదువుతున్నారు అందరూ? కరెంట్ అఫైర్స్. ఆస్ట్రేలియాతో జరిగింది 2+2 సమ్మిట్ ఈ వీక్లోనే అనమాట. సో అందుకే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్కి కూడా వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఆ తర్వాత ఫారిన్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు, డిఫెన్స్ మినిస్టర్ అందరూ ఇండియాలోనే ఉన్నారు. అప్పుడు 2+2 సమ్మిట్ జరిగింది. సో దాని గురించి రిలేటెడ్ న్యూస్లో ఉందన్నమాట. సో ఊరికి ఆస్ట్రేలియా గురించి, ఆస్ట్రేలియాలో ఇంపార్టెంట్ గ్రాస్ ల్యాండ్ ఏంటి? సవానా, స్టెప్పీస్, అట్లా గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు మీకు ఐడియా ఉంటే ఆస్ట్రేలియాలో డౌన్స్ అని ఉంటుంది. ఆస్ట్రేలియాలో కోరల్ రీఫ్స్ వెరీ ఫేమస్. ఏంటది? గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఆస్ట్రేలియాలో ఉన్న డెసర్ట్ పేరేంటి? ఫేమస్, మరి ఒకటి చెప్తే చాలా ఫేమస్. గ్రేట్ విక్టోరియన్ డెసర్ట్ అని ఉంటుంది, ఫేమస్. సో ఆస్ట్రేలియాలో ఇంపార్టెంట్ రివర్స్ ఏమని చెప్పగలరా? డార్లింగ్, మురే అని ఉంటాయి ఇంపార్టెంట్ రివర్స్. సో మల్బార్ రీసెంట్గా మనం లాస్ట్ క్లాస్లో కొంచెం చేసాము. మల్బార్ ఎక్సైజ్ రీసెంట్గా ఎక్కడ జరిగింది? 2023 సిడ్నీ, ఆన్ ద కోస్ట్ ఆఫ్ సిడ్నీ జరిగింది. మనం అన్నీ డిస్కస్ చేస్తాం. సపరేట్ ఒక క్లాస్ మిలిటరీ ఎక్సైజ్ ఉంటుంది, మనం అన్నీ చేస్తాం ఊరికే. అప్పుడప్పుడు చేస్తుంటే మనకి రీకలెక్షన్లా ఉంటుందన్నమాట. సో ఓకే, సో అది దానికి సంబంధించి. సో నెక్స్ట్, సో 8th పేజ్లో రీడప్ పంజాబ్ కేస్ వర్డిక్ట్, ఎస్సీ టెల్స్ ఆఫీస్ ఆఫ్ కేరళ గవర్నర్. కేరళకు మీరు వెళ్ళే పంజాబ్ వర్డిక్ట్ చదువుకోండి, అందులో ఏమీ లేదు. మీరు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ బిల్ క్లియర్ చేయండి, అదే దాని యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మానిటరింగ్ రిపోర్ట్స్ ఆన్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఇన్ చైనా అని చెప్పింది. వాళ్ళు జస్ట్ ఇండియన్ గవర్నమెంట్ చూస్తుంది వాళ్ళ దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్, హెల్త్ సిచ్యువేషన్ అనేది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్షిప్మెంట్ హబ్ టు కమ్ అప్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ అనేది ఒక ఆర్టికల్ ఉంది. ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటే ఏంటి అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి రిలేటెడ్ పోర్ట్, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటి ఇండియాలో డెవలప్ చేస్తున్నాం, మెయిన్ల్యాండ్లో. అదాని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చెప్పగలరా? ఫస్ట్ విజ్ హింజామ్ పోర్ట్ ఒకటి కేరళలో డెవలప్ చేస్తున్నాము, ట్రాన్స్షిప్మెంట్ హబ్. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఇప్పుడు ఏవైతే పెద్ద పెద్ద షిప్పింగ్ వెజల్స్ వస్తాయో, పెద్ద పెద్ద షిప్పింగ్ వెజల్స్ ఇండియాలోకి రాలేకపోతున్నాయి, ఇండియన్ పోర్ట్స్లోకి రాలేకపోతున్నాయి. ఎందుకు రాలేకపోతున్నాయి అంటే ముఖ్యమైన రీజన్ ఏంటంటే డ్రాఫ్ట్ అనేది ఉండాలి. అంటే డ్రాఫ్ట్ లోతు అనేది ఉండాలన్నమాట. అంటే పెద్ద వెజల్ కొంచెం ఎక్కువ కుంగుతుంది, లోపలికి ఎక్కువ వెళ్తుంది.
ఆ డ్రాఫ్ట్ అనేది లేకపోవడం వల్ల, మన పోర్ట్స్ కూడా అంత కెపాసిటీ లేకపోవడం వల్ల రైట్ నో మనం ఎక్కువ దుబాయ్, కొలంబో, సింగపూర్ పెద్ద షిప్స్ ఈ మేజర్ పోర్ట్స్కి వెళ్తాయి అన్నమాట. ఈ పోర్ట్స్కి వెళ్ళి అక్కడి నుంచి చిన్న చిన్న షిప్పుల్లో మన దగ్గరికి వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఒకటి టైం వేస్ట్, 10 రోజుల్లో రావాల్సింది 15 రోజుల్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాస్ట్, లాజిస్టిక్స్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ప్లస్ మన ఎంప్లాయ్మెంట్ ఎవరికో ఇస్తున్నాం, మన షిప్కి ఎంప్లాయ్మెంట్ ఎక్కడో ఇస్తున్నాం. ఆ షిప్ అయితే మన దగ్గర ల్యాండ్ ఏదో 10 మందికి ఉద్యోగం వస్తుంది కదా, అందుకని. ప్లస్ స్ట్రాటజిక్ రీజన్స్ కూడా, భవిష్యత్తులో మనం ఒక కంట్రీతో గొడవ అవ్వచ్చు, అప్పుడు మన షిప్స్ అక్కడ రానికపోవచ్చు, దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుందన్నమాట. సో మనమే ట్రాన్స్షిప్మెంట్ హబ్స్ అనేది డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మనమే కేరళలో విజ్ హింజామ్ పోర్ట్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నాము. దీన్ని అదాని డెవలప్ చేస్తున్నారు. సిమిలర్గా అండమాన్ అండ్ నికోబార్లో కూడా డెవలప్ చేయాలనేది మన ఆబ్జెక్టివ్ అనమాట. ఎందుకంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ చూసామంటే నియర్ టు సింగపూర్ ఉంటుంది. ఏవైతే షిప్స్ వయా మలాక్కా స్టేట్ వెళ్తుంటాయో, ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ రావాల్సిన గుడ్స్, ఆఫ్రికా, యూరోప్ నుంచి రావాల్సిన గుడ్స్ వయా సింగపూర్ వెళ్తున్నాయి. అదేదో ఒక పోర్ట్ దానికి ముందే మనం డెవలప్ చేసామనుకో, కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చామనుకో, తక్కువ రేటుకే మేము మీకు సర్వీస్ చేస్తామంటే అయినా మన దగ్గరికి వస్తాయి. అప్పుడు మనం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. మన ఎకానమీకి అనేది బూస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో దీనికి ఇంపార్టెంట్ ఒకటి, గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఎక్కడుంది? గ్రేట్ నికోబార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో లాస్ట్ ఐలాండ్ అదే. గ్రేట్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి న్యూస్లో ఉంది, వినుంటే. దీని కింద యాక్చువల్లీ ట్రాన్స్షిప్మెంట్ హబ్ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ వేరేది మెన్షన్ చేశారు, బట్ స్టిల్ గ్రేట్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. ఇందులో భాగంగా టూరిజం, అక్కడ టూరిజం డెవలప్ చేస్తారు, పోర్ట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఒక కొత్త సిటీనే కన్స్ట్రక్షన్ చేస్తారు కూడా అనమాట అక్కడ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రేట్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇక్కడ న్యూస్లో ఇందిరా పాయింట్ని టూరిజంగా డెవలప్ చేస్తానంటున్నారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇందిరా పాయింట్? లాస్ట్ ఇండియన్ టెరిటరీ అనమాట. సో దాన్ని ఇందిరా పాయింట్ అంటారు. సో ఎవరైనా అండమాన్కి నికోబార్ మధ్యలో ఒక ఛానల్ ఉంటుంది, దాని పేరు చెప్పగలరా? 10 డిగ్రీ ఛానల్. సో డంకన్ పాసేజ్ కూడా ఐడియా ఉందా? సో ఓకే. నెక్స్ట్ ఈ గ్రేట్ నికోబార్లో ఒక ఇంపార్టెంట్ మెరైన్ శాంచురీ ఉంది, గలేతా బే. ఇది ఒక్కటి నోట్ చేసుకోండి, గలేతా బే మెరైన్ శాంచురీ. గలేతా బే మెరైన్ శాంచురీ, ఇది ఇంపార్టెంట్. ఇది ఎక్కడుందంటే, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం వల్ల అక్కడున్న ఫారెస్ట్, ట్రైబ్స్ అందరూ ఇంపాక్ట్ అవుతున్నారనమాట. అందులో ఇది ఒకటి ఇంపార్టెంట్, అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. అంటే దానికి రిలవెంట్ లింక్ అయిందనమాట. సో నెక్స్ట్ స్పోర్ట్స్ ఉంది, 9th పేజ్లో స్పోర్ట్స్లో సాత్విక్ అండ్ చిరాగ్ ఎంటర్ సెమీఫైనల్స్ అని ఉంది. సో ఈ సాత్విక్, సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి లాస్ట్ 1 ఇయర్లో చాలా అచీవ్మెంట్స్ అనేది చేశారనమాట. సో వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్. సో నోట్ చేసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి సైడ్ హెడ్డింగ్ అది. సో ఈ ఇయర్ వాళ్ళు 3WF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, BWF వరల్డ్ టూర్ టైటిల్స్ వచ్చాయన్నమాట. వరల్డ్ టూర్ టైటిల్స్ 3 వచ్చాయి. ఆ 3 ఏంటో రాసుకుందాం. 1 స్విట్జర్లాండ్, నెక్స్ట్ ఇండోనేషియా, 3 కొరియా. ఈ 3 ఓపెన్లో వచ్చాయన్నమాట. సో లాస్ట్ క్లాస్ మనం టెన్నిస్ చూసాము. టెన్నిస్ వింబుల్డన్ ఎవరికి వచ్చింది? వింబుల్డన్ మెన్. మిగతా 3 ఒకరికే వచ్చినాయి. నోవాక్ జకోవిచ్. ఇంకొకటి కార్లస్ అల్కరాజ్, వింబుల్డన్ వచ్చింది. సో దాన్ని తీసేయండి. ఇప్పుడు 3. నెక్స్ట్ ఇంకోటి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో గోల్డ్ మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్, వీళ్ళకే సేమ్ పేరుకి గోల్డ్ మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏషియన్ ఛాంపియన్షిప్, సేమ్ టీము
డబుల్స్ కేటగిరీలో ఏషియన్ ఛాంపియన్షిప్ వచ్చిందనమాట. సో విన్నర్ ఆఫ్ ఏషియన్ ఛాంపియన్షిప్, విన్నర్ ఆఫ్ ఏషియన్ ఛాంపియన్షిప్. సో బ్రాకెట్లో హెల్డ్ ఇన్ యూఏఈ అని రాసుకోండి. బ్రాకెట్లో అంటే ఏషియన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే యూఏఈ. యాక్చువల్లీ ఈ ఇయర్ బ్యాడ్మింటన్ పీవీ సింధు ఒలింపిక్స్ తర్వాత ఎవ్వరు పెద్దగా పర్ఫామ్ చేయలేదన్నమాట. ఓన్లీ అంటే ఏషియన్ గేమ్స్లో మెడల్స్ వచ్చాయి, బట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది వీళ్ళ పేరే అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ మనకి. సో రీసెంట్గా ఒక వ్యక్తికి డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో టెన్నిస్ నుంచి, సాకేత్ మెయినేని. సో ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్లో వెళ్ళింది ఎవరు రీసెంట్గా? లియాండర్ పేస్. సో అవి స్పోర్ట్స్లో మళ్ళీ సపరేట్గా చేద్దాము, నో ఇష్యూ. ఎవరైనా మిస్ అయినా మళ్ళీ మనం కవర్ చేస్తాము. సో నెక్స్ట్ ఈ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఒక గిన్నిస్ బుక్ వెళ్ళారనమాట. సో అది రాసుకోండి. ఫాస్టెస్ట్ స్మాష్కి వెళ్ళాడు, వరల్డ్లోనే ఫాస్టెస్ట్ స్మాష్ ఆయనే చేశాడు అనమాట. సో రాసుకోండి. అచీవ్డ్ ఏ న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్, అచీవ్డ్ ఏ న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ for the fastest hit, for the fastest hit in badminton by a male player, in badminton by a male player with his smash reaching a speed, with his smash reaching a speed of 565 km/h. ఇంత స్పీడ్తో ఒక స్మాష్ చేశాడనమాట. ఇది గిన్నిస్ రికార్డ్. అది ఒక మన ఇండియన్ అచీవ్ అవ్వడం అనేది మనకు కూడా చాలా ప్రైడ్. 565 km/h ఆ స్మాష్ యొక్క స్పీడ్. సో నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళ టీంకి నామినేటెడ్ ఫర్ రీసెంట్గా లాస్ట్ 3-4 days బ్యాక్ నామినేటెడ్ ఫర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఫస్ట్ టైం ఇండియన్ వాళ్ళు నామినేట్ అవ్వడం. నామినేటెడ్ ఫర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై BWF, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బై BWF. BWF. సో నెక్స్ట్ ఎకానమీలో ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా సెట్ టు మిస్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ బై హాఫ్ దిస్ ఇయర్ అని మెన్షన్ చేశారు. మనం అనుకున్న టార్గెట్ 51,000 crores, కానీ అందులో హార్డ్లీ 21,000 crores మీట్ అవుతామంట. అంటే 30,000 crores డిస్ఇన్వెస్ట్మెంట్ అని అసలు మీట్ కూడా కావంటున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ బడ్జెట్లో డిస్ఇన్వెస్ట్మెంట్కి ఏవి ఎక్కువ ప్రపోజ్ చేశారు, ఏ PSUs అంటే అది ఇంపార్టెంట్ పాయింట్. సో నోట్ చేసుకోండి. ఈ రెండు PSUs ఇంపార్టెంట్. ఈరోజు కాదు రేపే డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2023-24 బడ్జెట్, 2023-24 బడ్జెట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏవంటే ఒకటి IDBI బ్యాంకు, IDBI, ఇంకోటి NMDC స్టీల్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ న్యూస్ పేపర్. మనం లాస్ట్ టైం క్లైమేట్ ఫైనాన్స్ దగ్గర ఉన్నాము. సో విల్ కంటిన్యూ ద క్లైమేట్ ఫైనాన్స్. ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. సో క్లైమేట్ ఫైనాన్స్ దగ్గర ఉన్నాము. సో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాము క్లైమేట్ ఫైనాన్స్. మీరు వీలైతే చదువుకొని రండి, రివిజన్ కూడా చేస్తాము. నెక్స్ట్ టెస్ట్ కూడా పెడదాం అనుకుంటున్నాం ఓపెన్ సెషన్ వాళ్ళకు కూడా. మేమైతే స్టూడెంట్స్కి టెస్ట్ పెడుతున్నాము. కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ మోస్ట్లీ నెక్స్ట్ వీకే ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్ ఒకసారి కంప్లీట్ అయితే ఒక 50 క్వశ్చన్స్ లాస్ట్ 1 yearలో ఉన్న కరెంట్ అఫైర్స్లో 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్
ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్. సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ మేము ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే వీ మైట్ ఎక్స్పెక్ట్ మోస్ట్లీ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కాబట్టి మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఒక 50 MCQs ఇస్తాం. సో అది టెస్ట్ క్లాస్ అయినాక పెట్టొచ్చు, ఎందుకంటే టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ 6కే వస్తారు కాబట్టి మేము 5కి ఇన్ఫామ్ చేయలేము. సో 6 to 8 క్లాస్ ఉండి అది అయిపోయినాక ఒక 1/2 hour 45 minutes టెస్ట్ ఉంటుంది మోస్ట్లీ. సో గెట్ రెడీ, అందుకే చదువుకుంటూ వస్తుండండి. మనం కూడా రివిజన్ చేద్దాం. మీరు చదువుకుంటూ వస్తే రివిజన్ చేయాలి. లాస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి? లేటెస్ట్ టైగర్ రిజర్వ్ 54th టైగర్ రిజర్వ్, వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడ, కన్జర్వేషన్ శాంచురీ ఎక్కడ పెడుతున్నారు? డుగాంగ్ లాస్ట్ క్లాస్లో మనం డుగాంగ్ ఎక్కడ ఉంటుంది అసలుకి? అది డుగాంగ్ సీ కవ్ అంటారు దాన్ని, హెర్బివరస్ యానిమల్ అని డిస్కస్ చేసాం. అది ఎక్కడైతే గల్ఫ్ సముద్రంలో ఉంటుంది, అది అస్సాంలో సముద్రమే లేదు కదా మనకి. తమిళనాడు పాల్క్ బే దగ్గర ఈ గల్ఫ్ ఆఫ్ ఈ శాంచురీ పెడుతున్నాం. సో ఊరికి ఒకసారి చూసుకొని రండి లాస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా. సో నెక్స్ట్ మీరు రెడీ అంటే మేము ఖచ్చితంగా టెస్ట్ పెడతాం, ఆల్రెడీ క్వశ్చన్స్ రెడీ చేస్తున్నాము, మీరు ఓపిక్గా రాయాలన్నమాట. అంటే ఫుల్ ఫ్లెజ్గా ఈ మా ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పాం కదా అప్కమింగ్ గ్రూప్ 1 గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ అయ్యే వరకు, ప్రిలిమ్స్ అయ్యే వరకు ఈ క్లాసెస్ నడుస్తూనే ఉంటాయి. ఎన్విరాన్మెంట్ తర్వాత సైన్స్ అంటే తర్వాత వేరే ఒక గవర్నమెంట్ స్కీమ్స్ తర్వాత ఇంకోటి చేస్తూనే ఉంటాం అనమాట. మీరు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ కాగలిగితే వీ కెన్ ప్రొవైడ్ యూ మోర్ నాలెడ్జ్, మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో మేము ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అన్నా కాబట్టి మీరు చూసుకొని రండి కొంచెం ఎన్విరాన్మెంట్. లాస్ట్ క్లాస్ది దానికి రిలేటెడ్ స్టాటిక్ పార్ట్ ఏమంటే చదువుకొని రండి. ఇట్ విల్ బి లైక్ రివిజన్, మీకు వచ్చినందుకు మేము రివిజన్ కూడా చేయిస్తామన్నమాట. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ సైన్స్ అంటే ఎక్కువ ఉంటుంది, అందులో స్టార్ట్ చేయబోయేది స్పేస్, తర్వాత డిఫెన్స్ చేస్తాం. సో స్పేస్ డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, మీ మ్యాగజైన్స్ మీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చూసుకొని రండి. లైక్ చంద్రయాన్ 2, ఆదిత్య L1 మిషన్, అవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ సో ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు ఏవైతే ఎమిషన్ మనకి పంచామృత్ కింద ఒక టార్గెట్ అనేది ఉంది. ఆ టార్గెట్ ఏంటంటే మన ఎమిషన్స్ యొక్క ఇంటెన్సిటీ 45% రెడ్యూస్ చేస్తామన్నమాట. పంచామృతిలో ఒక టార్గెట్, అది ఎమిషన్ ఇంటెన్సిటీ. ఎమిషన్ ఇంటెన్సిటీ ఏంటంటే మన ఎకానమీ ఎంతైతే ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తామో వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇప్పుడు మనం 1% జీడిపి గ్రోత్కి సపోజ్ 10 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసామనుకో, మన టార్గెట్ ఏంటంటే అదే 1%కి 9 tons రిలీజ్ చేయాలి. ఇట్లా రెడ్యూస్ చేసుకుంటాం, అంటే లో కార్బన్ గ్రోత్ అనేది తీసుకొని రావాలన్నమాట. అందులో 45% రెడ్యూస్ చేస్తాం. ఈ టార్గెట్కి మీట్ అవ్వడానికి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే అఫారెస్టేషన్. మనకి అఫారెస్టేషన్ కావాలి. అఫారెస్టేషన్ గవర్నమెంట్ ఎంత చేయగలదు, కాస్త ప్రైవేట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్తో చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట. మరి అలా చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్సెంటివ్ కావాలి కదా, ఆ ఇన్సెంటివ్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ ఏవైనా చేస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ని వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవచ్చు అనమాట. ఇండస్ట్రీస్కి కొంటారు, మేజర్గా ఇండస్ట్రీస్ కొంటారు, ఎందుకంటే ఇండస్ట్రీస్ కొంత టార్గెట్ ఉంటుందన్నమాట. మీరు స్టీల్ కంపెనీ ఇంత ప్రొడక్షన్ వస్తే మీరు ఇంతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేయాలని ఉంటుంది. మీరు ఎమిషన్ మీట్ కాలేకపోతే అటువంటి వాళ్ళు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. సేమ్ కార్బన్ క్రెడిట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో సిమిలర్ ప్రోగ్రామ్ గ్రీన్ క్రెడిట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏమేమి యాక్టివిటీస్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద సర్టిఫికేట్స్ ఇస్తారు. 8 యాక్టివిటీస్ ఉంటాయి, అది ఒకటి. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు, ఈ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కాన్సెప్ట్ అయితే అది బేసిక్గా ఒక 8 యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ డెవలప్ చేస్తే దానికి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రెడ్యూస్ చేస్తే. సపోజ్ 1 acre మనము ఫారెస్ట్ ప్లాంట్ చేసామంటే దానికి కొంత ఎమిషన్స్ రెడ్యూస్ చేస్తే దానికి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అట్లా ఒక 8 యాక్టివిటీస్ సర్టిఫికేట్ ఇస్తారు, అది ఇండస్ట్రీస్ పర్చేస్ చేస్తాయి. అది కాన్సెప్ట్, అదే గ్రీన్ క్రెడిట్. సో రాసుకొని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 8 సెక్టార్స్ అనమాట. సో గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్ విల్ బి గివన్ ఫర్ 8 సెక్టార్స్. 8 సెక్టార్స్. ఫస్ట్ వన్ ట్రీ ప్లాంటేషన్. సో చెట్లు నాటితే
దానికంటూ ఒక సర్టిఫికేట్. గ్రీన్ ప్లాంటేషన్. సెకండ్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్. థర్డ్ వన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్. ఫోర్త్ వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్. ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్. సిక్స్త్ వన్ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్. మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ అండ్ రీస్టోరేషన్. మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ అండ్ రీస్టోరేషన్. సెవెంత్ వన్ ఎకో మార్క్ ప్రాజెక్ట్స్. ఎకో మార్క్ ప్రాజెక్ట్. ఎకో మార్క్ అనేది ఒక ఇల్లుకి ఇస్తారనమాట, హౌస్ హోల్డ్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్కి ఒక రేటింగ్. ఎకో మార్క్ అనేది ఒక ట్యాగ్ లాంటిది ఇస్తారు. సో అటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద ఎలిజిబుల్ అవుతారు. సో ఎయిత్ వన్ సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఈ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ యొక్క పని ఏంటంటే రూల్స్ తయారు చేయడము, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అంత వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సర్టిఫికేట్స్ ఎంత ఇవ్వాలి, దేనికి ఎంత ఇవ్వాలి, అవన్నీ రూల్స్ వీళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. స్టీరింగ్ కమిటీ రాసుకోండి. ఒక స్టీరింగ్ కమిటీ, ఒక కమిటీ అనేది ఉంటుంది. స్టీరింగ్ కమిటీ హెడెడ్ బై, ఇది ఇంపార్టెంట్, హెడెడ్ బై ఎన్విరాన్మెంట్ సెక్రటరీ. ఎన్విరాన్మెంట్ సెక్రటరీ. సో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత ఏకర్లో ప్లాంటేషన్ జరిగితే మనం ఇంత గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్ ఇద్దాము, ఇంత వాటర్ కన్జర్వ్ చేస్తే ఇంత సర్టిఫికేట్స్ ఇద్దామనే రూల్స్ డిజైన్ చేసేది వీళ్ళే అనమాట. సో దీన్ని అడ్మినిస్ట్రేషన్ చేసే బాడీ ఒకటి ఉంది, రాసుకోండి, అడ్మినిస్ట్రేటింగ్ బాడీ. వీళ్ళు జస్ట్ రూల్స్, ఎలాగైతే లెజిస్లేచర్ రూల్స్ ఫార్ములేట్ చేస్తుందో అట్లా ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ వన్, ఇది ఇంతటితో అయిపోయింది. దీని యొక్క బెనిఫిట్స్, నెగిటివ్స్, పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది బేసిక్గా థియరీ పార్ట్లో ఇంపార్టెంట్, బట్ మనం మోస్ట్లీ ఫ్యాక్చువల్కి స్ట్రిక్ట్ అవుదాము. బేసిక్గా బెనిఫిట్ అంటే ఈ ఎక్కువ ప్రైవేట్ సివిల్ సొసైటీ, ప్రైవేట్ వాళ్ళు మనం ఎంగేజ్ చేస్తాం కాబట్టి లార్జ్ స్కేల్లో జరుగుతుంది. దీనివల్ల పొల్యూషన్ అనేది రిడక్షన్ అవుతుంది. మనము కాప్ యుఎన్ఎఫ్సిసి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీట్ అవుతాము. మిషన్ లైఫ్, ఇది యాక్చువల్లీ మిషన్ లైఫ్కు లింక్ అనమాట. మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ప్రతి వ్యక్తి సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బిహేవియర్ అనేది చేయాలి. అంటే ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్, మనం ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయకూడదు, వేస్టేజ్ చేయకూడదు, వాటర్ కన్జర్వేషన్ అనేది ప్రతి ఒక్కరు చేయాలి. అట్లాంటి సస్టైనబుల్ మేనేజ్మెంట్లో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు గ్రీన్ క్రెడిట్ కింద ఒక ఇన్సెంటివ్ అనేది ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక ఇన్సెంటివ్ అనేది ఉంటుందన్నమాట. మనము ఎవరైనా టేక్ యాజ్ బిజినెస్గా కూడా చేయొచ్చు అనమాట కొంతమంది. సో బేసిక్గా అది అడ్వాంటేజ్. సో మనకి ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ ఎక్కడైనా ఎగ్జాంపుల్స్గా కోట్ చేయొచ్చు, సపోజ్ మెయిన్స్ రాస్తుంటే ఎగ్జాంపుల్స్గా కోట్ చేయొచ్చు, ఈవెన్ ఎస్ఏస్లో కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట అవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కార్బన్ క్రెడిట్ స్కీమ్. కార్బన్ క్రెడిట్ స్కీమ్. సో మనం ఇందాక చూసింది పబ్లిక్ వాళ్ళు అనమాట, పబ్లిక్ సివిల్ సొసైటీ వాళ్ళు చేసే యాక్టివిటీ. ఇప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించిన అనమాట. ప్రతి ఒక్క ఇండస్ట్రీస్కి ఒక టార్గెట్ అనేది ఉంటుంది. మీరు మ్యాక్సిమం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 400 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలి అని ఒక టార్గెట్ అనేది ఉంటుంది. ఈ టార్గెట్ అనేది డెఫినెట్గా మీట్ అవ్వాలన్నమాట. ఈ మీట్ అయ్యేటప్పుడు కొంతమంది సపోజ్ మీట్ గారు, కొంతమంది 500 ఎమిట్ చేస్తారు, కొంతమంది 300 ఎమిట్ చేస్తారనమాట. ఈ 300 ఎమిట్ చేసిన వాళ్ళకి 100 tons ఒక 100 tons కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారనమాట. సో మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తాం, తక్కువ ఎమిట్ చేస్తారు కాబట్టి ఆ తక్కువ ఎంతైతే ఉంటుందో యాక్చువల్లీ ఒక సర్టిఫికేట్ అనేది 1 ton కార్బన్ డైఆక్సైడ్తో ఉంటుంది. సో 100 tons తక్కువ ఎమిట్ చేస్తే 100 కార్బన్ సర్టిఫికేట్స్ అనేది వస్తాయన్నమాట.
ఇవి ఏవైతే ఇండస్ట్రీస్ ఎక్కువ పొల్యూట్ చేస్తే వాళ్ళకి అమ్ముకోవచ్చు. వాటికి ట్రేడింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఈవెన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి స్టాక్ ఎక్స్చేంజెస్లో కూడా ఈ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళకు ఒక ఇన్సెంటివ్ లాగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ పొల్యూషన్ చేస్తారో వాళ్ళకి డిస్ఇన్సెంటివ్, వాళ్ళకి ఎక్స్ట్రా అంటే ఆ కాస్ట్ అంతా వాళ్ళొక ప్రొడక్ట్లోకి వెళ్తుంది, వాళ్ళ యొక్క ఓవరాల్ ప్రొడక్షన్ కాస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఎక్కువ ఎమిట్ చేస్తే. దానివల్ల వాళ్ళు అన్కాంపిటేటివ్ అయిపోతారు. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అనేవి అడాప్ట్ చేసుకుంటారు. అందుకని వచ్చిందే కార్బన్ క్రెడిట్ స్కీమ్. ఇవన్నీ క్యోటో ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది, దాని నుంచి డిరైవ్డ్ అనమాట. క్యోటో ప్రోటోకాల్ ఉంటుంది. ఇది ఏ ఇయర్లో వచ్చింది క్యోటో ప్రోటోకాల్? లాస్ట్ క్లాస్ 1997లో వచ్చింది. సరే, క్యోటో మీటింగ్ అయింది, కాప్ మీటింగ్, కాప్ 3, అది 1997లో జరిగింది. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఏంటి? 2008 to 12, 5 years. లేటర్ ఆన్ 2020 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకే కదా. సో అది కూడా దాని నుంచి వచ్చినవి ఈ కార్బన్ క్రెడిట్ అనేది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ స్కీమ్ అనేది వచ్చిందనమాట. దీనికోసం ఏం చేస్తారంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 అనేది ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇది మొన్న బడ్జెట్లో అనౌన్స్ చేశారు యాక్చువల్లీ అన్ని. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఒకటి ఉంది 2001. దీన్ని అమెండ్ చేసి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఒకటే పాయింట్, ఒక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనేది ఉంటుంది. ఆ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సేమ్ రూల్స్ ఫార్ములేట్ చేస్తుంది. ఒక అడ్మినిస్ట్రేటింగ్ ఏజెన్సీ అనేది ఉంటుంది. వాళ్ళు దీని యొక్క గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు చేసుకుంటారనమాట. సో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆ ఏజెన్సీస్ ఎవరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, కార్బన్ క్రెడిట్ స్కీమ్. కార్బన్ క్రెడిట్ స్కీమ్. సో it was formulated under Energy Conservation Amendment Act 2022. సో ఈ యాక్ట్ కింద ఈ స్కీమ్ అనేది వచ్చిందనమాట, ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022. సో రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్, 3 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, ఎస్టాబ్లిష్డ్ ఏ నేషనల్ స్టీరింగ్ కమిటీ. ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే రూల్స్ అవి ఫార్ములేట్ చేస్తారు. సో ఫస్ట్ పాయింట్, ఎస్టాబ్లిష్ ఏ నేషనల్ స్టీరింగ్ కమిటీ, ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ కార్బన్, also known as Indian Carbon Market Governing Body. Indian Carbon Market Governing Body under the direction of Secretaries of Electricity and Environment. ఇద్దరు సెక్రటరీస్ ఉంటారు దాని హెడ్ కింద, ఒకరు ఎలక్ట్రిసిటీ, ఇంకొకరు ఎన్విరాన్మెంట్ అనమాట. సో కంటిన్యూ ఇంకా ఉంది. టు మానిటర్ అండ్ మేనేజ్ ద, అంటే ఎవరి ఫంక్షన్ ఏంటంటే మనకు తెలియాలి. టు మానిటర్ అండ్ మేనేజ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ది ఇండియన్ కార్బన్ మార్కెట్. ఒక విధంగా దిస్ ద నేషనల్ లెవెల్ ఏజెన్సీ, ఫస్ట్ టాప్ లెవెల్ ఏజెన్సీ అనమాట ఇది. సో నెక్స్ట్ పాయింట్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఇండియన్ కార్బన్ మార్కెట్ గవర్నింగ్ బాడీ అండర్లైన్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో ఇవ్వండి, అడిగావు ఎవరి ఫంక్షన్ ఏంటనేది మనకు తెలియాలి. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మార్కెట్ as market administrator Bureau of Energy Efficiency would set reduction goals, comma, issue carbon certificates, అంటే కార్బన్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇష్యూ చేస్తారు. ఇష్యూ కార్బన్ సర్టిఫికేట్స్
అండ్ అక్రెడిట్ ఆర్గనైజేషన్స్, అక్రిడియేషన్ ఇస్తారు, అక్రెడిట్ ఆర్గనైజేషన్స్ దట్ వెరిఫై కార్బన్ ఎమిషన్స్. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ యొక్కకి 3 ఫంక్షన్స్ ఇచ్చారు. ఒకటి ఎమిషన్ రిడక్షన్ గోల్స్ సెట్ చేస్తారు. ఎవరికి సెట్ చేస్తారు? ఇండస్ట్రీస్కి సెట్ చేస్తారనమాట. ఈ ఇండస్ట్రీ స్టీల్ కంపెనీ ఇంత, అల్యూమినియం కంపెనీ ఇంత, మీ కెపాసిటీ ఇంత అయితే ఇంత ఎమిట్ చేయాలి అనేది ఒక టార్గెట్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు మీట్ అయితే తక్కువ ఎమిట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ సర్టిఫికేట్స్ ప్రతిసారి వెళ్ళి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వెరిఫై చేయలేదు కాబట్టి ఒక అక్రిడియేషన్ ఏజెన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తారు, వీళ్ళకి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని చేస్తారు. సో థర్డ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేయను, ఆల్ ట్రేడింగ్ యాక్టివిటీ. ఇప్పుడు దీని ట్రేడింగ్ అనేది జరుగుతుంది స్టాక్ ఎక్స్చేంజ్లో, వాటిలో ఈ ట్రేడింగ్ అనేది ఆల్ ట్రేడింగ్ యాక్టివిటీ విల్ బి రెగ్యులేటెడ్ బై ద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, CERC, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, అండర్లైన్ చేసుకోండి దాన్ని. సో ఈ ట్రేడింగ్ అనేది వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. వీళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే BE అయితే ఆ ట్రేడింగ్ అనేది కరెక్ట్గా అయిందా లేదా అనేది ఇది రెగ్యులేట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ. ఇండియాస్ గ్రిడ్ కంట్రోలర్ ఇది ఒక ఏజెన్సీ, విల్ సర్వ్ as ది ICM రిజిస్ట్రీ. ICM అంటే ఇండియన్ కార్బన్ మార్కెట్ రిజిస్ట్రీ. ఈ డేటా అంతా ఇండియన్ గ్రిడ్ కంట్రోలర్ అనే ఒక ఆర్గనైజేషన్ దగ్గర ఉంటుందన్నమాట, ఈ డేటా మొత్తం. సో మోస్ట్ ఇంపార్టెంట్ బాడీస్ ఏంటంటే, ఒకటి చూడండి అందరూ, ఇండియన్ కార్బన్ మార్కెట్ గవర్నింగ్ బోర్డ్, దాన్ని హెడ్ చేసేది ఎలక్ట్రిసిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ. సో అది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, అదొక అడ్మినిస్ట్రేటింగ్ బాడీ అనమాట. వాళ్ళు ఎమిషన్ రిడక్షన్ గోల్స్ ఇండస్ట్రీస్కి పెట్టడము, అదేవిధంగా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడము, అదేవిధంగా అక్రిడియేషన్కి సంబంధించింది కూడా చూసుకుంటారు. సో రెండోది అది. మూడోది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, వీళ్ళు ట్రేడింగ్ చూసుకుంటారు. సో నాలుగోది ఇండియాస్ గ్రిడ్ కంట్రోలర్. సో ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్కి అంతకంటే ఎక్కువ రావన్నమాట. సో మనం ఊరికే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మీ అందరికి ఐడియా ఉంటే, దీనికి రిలేటెడ్ది ప్యాట్ అనే మీరు ఒక వినే ఉంటారు. ప్యాట్, పర్ఫామ్, అచీవ్ అండ్ ట్రేడ్, విన్నారా? ఇది వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు కార్బన్ క్రెడిట్స్ అనమాట. ఈ ప్యాట్ అనేది ఇండస్ట్రీస్కి ఎప్పటి నుంచో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ కార్బన్ క్రెడిట్ లాంటిది క్యోటో ప్రోటోకాల్ వచ్చిన కాడి నుంచి ఆ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ మీద పర్ఫామ్, అచీవ్, ట్రేడ్ ఒక టార్గెట్స్ పెడతారన్నమాట ఇండస్ట్రీస్కి. వాళ్ళు పర్ఫామ్ చేయాలి, అచీవ్ చేశారంటే ఇలాంటి కార్బన్ సర్టిఫికేట్స్ ఇస్తాము, దాని వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ పర్ఫామ్, అచీవ్, ట్రేడ్ అనమాట. సో ఈ ఎనర్జీ ఎఫిషియన్సీకి ఒక నేషనల్ మిషన్ ఉంది, ఎవరైనా చెప్పగలరు? మొత్తం నేషనల్ యాక్షన్ ప్లాన్ అని క్లైమేట్ చేంజ్ అని ఒకటి ఉంది. సో ఇవన్నీ నోట్ చేసుకుని అవసరం లేదు, ఊరికే అసలు డిస్కషన్ అసలు రివిజన్ ఉండాలనేసి దాని రిలేటెడ్ నేను చెప్తున్నాను. సో నేషనల్ యాక్షన్ ప్లాన్ అని క్లైమేట్ చేంజ్ ఉంది, అందులో ఎన్ని మిషన్స్ ఉంటాయి? 8 ఉంటాయి. అందులో ఎనర్జీ ఎఫిషియన్సీ సంబంధించిన ఒకటి ఉంది, నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. అందులో భాగంగానే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అందులో ఒకటి ప్యాట్. ఇది కాకుండా ఈ స్టార్ రేటింగ్ అనేది ఉంది, మీరు ఏసీస్ 3 స్టార్ 4 స్టార్, అది స్కీమ్ పేరేంటి? స్టాండర్డ్ అండ్ లేబులింగ్ అని ఒక స్కీమ్ ఉంటుందన్నమాట. స్టాండర్డ్ అండ్ లేబులింగ్, ఒక స్టాండర్డ్ సెట్ చేస్తారు, దాన్ని బట్టి లేబుల్ 3 స్టారా 4 స్టారా 5 స్టార్ అని ఉంటుంది. ఇంకేమైనా ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్ చెప్పగలరా? అంటే మీకు ఏదైతే గుర్తున్నాయో, మీరు చూసిన ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది మనం అందరం ప్రతి ఒక్కరిని చేస్తున్నాం, డైరెక్ట్లో ఇండైరెక్ట్లో అందరం చేస్తున్నాం. LED బల్బ్స్ ఒక స్కీమ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ హైలీ సక్సెస్ఫుల్ రోల్ మోడల్. యాక్చువల్లీ ద స్కీమ్ పేరు ఉజాలా LED బల్బ్స్, అది ఎనర్జీ ఎఫిషియన్సీ స్కీమే. ఇంకా భారత్ 6 స్టాండర్డ్స్, వెహికల్స్ ఏవైతే ఫాలో అవుతున్నామో అది కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ. వీఆర్ రెడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ వి యూస్ అని ఉంటుందన్నమాట. సో ఇంకా ఇలాంటి ఎనర్జీ ఎఫిషియన్సీ స్కీమ్స్ ఉంటాయి, చూసుకోండి. మనము ఎనర్జీ సపరేట్ టాపిక్లో మనం చేద్దాం. సో అది. సో నెక్స్ట్
ఈ క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించినవే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ లేటెస్ట్గా న్యూస్లో ఏమున్నాయి అంటే బాండ్స్. ఇప్పుడు గ్రీన్ బాండ్స్ ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట. గ్రీన్ బాండ్స్ ప్రజెంట్ ట్రెండింగ్ అంతా బాండ్ అంటే ఫైనాన్స్ సంబంధించి బాండ్స్ ఇష్యూ చేయడము, మార్కెట్ నుంచి మనీ రేస్ చేయడము, ఆ మనీని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. అందులో ఒకటి గ్రీన్ బాండ్స్. గ్రీన్ అంటే ఓన్లీ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలానే మసాలా బాండ్స్ ఉంటాయి, రకరకాల బాండ్స్ ఉంటారు. మసాలా అనేది బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ గ్రీన్ బాండ్స్ అనేది ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. కార్బన్లో చాలా టైప్స్ ఉన్నాయి. బ్లాక్ కార్బన్ ఐడియా ఉంది అందరికీ? బ్లాక్ కార్బన్ మన మసి బ్లాక్ కలర్ వేసుకో. బ్రౌన్ కార్బన్ పూర్తిగా కంబస్ట్ కానీ కార్బన్ ఏదైతే ఉంటుందో అది బ్రౌన్ కార్బన్గా టర్న్ అవుతుంది. ఇంకో కార్బన్ ఉంది బ్లూ కార్బన్. ఎవరైనా చెప్పగలరా బ్లూ కార్బన్ అంటే ఏందనేది? దెర్ ఇస్ ఇనిషియేటివ్, బ్లూ కార్బన్ ఇనిషియేటివ్ కూడా ఉందన్నమాట, ఇంటర్నేషనల్ బ్లూ కార్బన్. బ్లూ అంటేనే వాటర్కి సంబంధించింది అనమాట. ఏవైతే మ్యాంగ్రూవ్స్లోను, కోస్టల్ ఏరియాస్లోను, మార్షీ ల్యాండ్లోను స్టోర్ అయి ఉంటుందో కార్బన్ డైఆక్సైడ్, ఆ కార్బన్ డైఆక్సైడ్ని బ్లూ కార్బన్ అంటారు. అంటే మ్యాంగ్రూవ్స్ కానీ నియర్ కోస్ట్ లైన్ మ్యాంగ్రూవ్స్ కానీ లైక్ ఎస్చురీస్, మార్షీ ల్యాండ్స్, కోస్ట్, వీటిలో స్టోర్ అయిన కార్బన్ మన మ్యాంగ్రూవ్స్ని వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలంటే నార్మల్ వాటర్ కంటే ఇవి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని నిల్వ చేయగలవు అనమాట. ఈవెన్ అందరికీ తెలుసు ఓషన్ ఎసిడిఫికేషన్ కాన్సెప్ట్ ఉంటారు. సముద్రం కూడా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది, వాటర్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అట్లానే మ్యాంగ్రూవ్స్ వీటిలో ఎక్కువ కార్బన్ స్టోర్ ఉంటుంది. మనం వీళ్ళు ఎంత డిస్ట్రాయ్ చేస్తే అంత కార్బన్ అవుట్ సైడ్ రిలీజ్ అవుతుంది అనమాట. అందుకని మ్యాంగ్రూవ్స్ని, వెట్లాండ్స్ని అన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. సో దట్ ఈజ్ బ్లూ కార్బన్ అది. సో ఇప్పుడు మనం సిమిలర్ గ్రీన్ బాండ్కి వద్దాము. బ్లూ బాండ్స్ కూడా ఉంటాయి. బ్లూ బాండ్స్ అనేది ఓషన్ కన్జర్వేషన్కి సంబంధించింది. సో ఈ రీసెంట్గా ఏం న్యూస్లో ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ సోవరిన్ గ్రీన్ బాండ్, రాసుకోండి. హెడ్డింగ్ సోవరిన్ గ్రీన్ బాండ్. సో సేమ్ ఇది ఎవరు ఇష్యూ చేస్తున్నారంటే మోస్ట్ ఇంపార్టెంట్, అందుకని మనకి ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ టైం. సో ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దే వాంట్ టు రైజ్ 16,000 crores అనమాట. లేటెస్ట్ అప్డేట్ యాక్చువల్లీ 20,000 crores కూడా అప్డేట్ చేశారంట, బట్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు రాసుకోండి, ఈ నెంబర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 16,000 crores వయా సోవరిన్ గ్రీన్ బాండ్స్ రేజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. 16,000 crores బై ఆర్బీఐ. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్బీఐ సోవరిన్ గ్రీన్ బాండ్స్ అనేది ఇష్యూ చేస్తుంది. సో సోవరిన్ అంటేనే గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంటుందన్నమాట. ఇండియన్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంటే దాన్ని సోవరిన్ గ్రీన్ బాండ్స్ అంటారు. సో నెక్స్ట్ రాసుకోండి. రీసెంట్గా ఒక మున్సిపాలిటీ అనేది ఇష్యూ చేసింది గ్రీన్ బాండ్స్. ఫస్ట్ మున్సిపాలిటీ టు ఇష్యూ గ్రీన్ బాండ్స్ ఈజ్ ఇండోర్. సో నోట్ డౌన్, ఇండోర్ became the first civic body to issue green bonds. నెక్స్ట్ రీసెంట్ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఉంది, అది కూడా ఒక బాండ్ అనేది ఇష్యూ చేసింది. సో నోట్ డౌన్ ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బ్యాంకు. ఎగ్జిమ్ బ్యాంక్ ఇవన్నీ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో నోట్ డౌన్ ఎగ్జిమ్ బ్యాంక్ has raised $1 billion via a 10-year sustainability bond, issued via a 10-year sustainability bond issued under its environmental social governance framework. ఈ ఫ్రేమ్వర్క్ కింద వాళ్ళు
10 ఇయర్స్ సస్టైనబిలిటీ బాండ్ అనేది ఇష్యూ చేసి $1 బిలియన్, ఇప్పుడు రఫ్లీ 82-83 ఉంది, అంటే 8,200 crores వరకు రైజ్ చేశారు ఎగ్జిమ్ బ్యాంక్. సో అది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ అహ్మదాబాద్ న్యూస్లో ఉంది, సో నోట్ డౌన్. అహ్మదాబాద్ బికేమ్ ది సెకండ్ సిటీ. అహ్మదాబాద్ బికేమ్ ద సెకండ్ సిటీ. Ahmedabad became the second city to implement emission trading scheme for particulate pollutants. పార్టికులేట్ అంటే PM2.5, PM10. మామూలు కార్బన్ డైఆక్సైడ్కి మనం చూసేవాళ్ళం కార్బన్ ఎమిషన్ ట్రేడ్ స్కీమ్ అనేది. కానీ ఫస్ట్ టైము భోపాల్ వాళ్ళు, సూరత్ వాళ్ళు, గుజరాత్లో సంబంధించిన సూరత్ వాళ్ళు ఈ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ ఫర్ పార్టికులేట్ మ్యాటర్కి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ పార్టికులేట్ మ్యాటర్ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ ఉందంటే ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గించడానికి ఉద్దేశంతో ఓన్లీ సూరత్ టౌన్ కానీ అహ్మదాబాద్ టౌన్ కానీ ఆ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ ఏవైతే కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, కమర్షియల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో అక్కడే రాసుకోండి, ఫస్ట్ సిటీ ఈజ్ భోపాల్, సూరత్. ఫస్ట్ సిటీ ఈజ్ సూరత్. సేమ్ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అన్న కార్బన్ క్రెడిట్ స్కీమ్ అన్న ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకన్నా కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఎమిషన్ చేయడానికి. ఆ ఎమిషన్ కానీ మీట్ కాకపోతే వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది పర్చేస్ చేయాలి ఎవరో ఒకరి చోట. సో అందులో అలాంటిదే ఇది కూడా అనమాట. ఈ స్కీమ్ కూడా అటువంటిది, ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టైం పర్టికులేట్ పొల్యూటెంట్స్కి, మనం ఇంతకుముందు ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ చూసాము, పర్టికులేట్ పొల్యూటెంట్స్కి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఒక స్కీమ్ ఉంది, చెప్పగలరా? వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, ఒక ప్రోగ్రామ్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. వెరీ ఇంపార్టెంట్, దాని గురించి మనం డిస్కస్ చేద్దాము పొల్యూషన్ దగ్గరికి వచ్చినప్పుడు. దాని యొక్క వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా దానికి ఎక్స్టెండ్ కూడా చేశారు. సో ఇట్ ఈస్ ఇన్ న్యూస్ యాక్చువల్లీ. సో విల్ డిస్కస్. ఇవన్నీ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి. మనకి అన్నీ తెలుసు ఢిల్లీ ఎంత ఎఫెక్ట్ అవుతుందో పొల్యూషన్ వల్ల. సిమిలర్లీ మెజారిటీ ఆఫ్ ద టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద ఎయిర్ పొల్యూషన్ అనమాట. సో ఇది నెక్స్ట్ రాసుకోండి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్. హెడ్డింగ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్. సో మనము ఇందాక చూసిన గ్రీన్ బాండ్స్ అనేది క్లైమేట్ చేంజ్, మోస్ట్లీ ఆఫ్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్ అనమాట. దే కెన్ డూ అదర్ యాక్టివిటీస్ ఆల్సో, వాటర్ కన్జర్వేషన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం కూడా బాండ్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అది ఎవరి ఫస్ట్ టైం ఇష్యూ చేస్తున్నారు అనమాట. సో అది ఇంపార్టెంట్. సో నోట్ డౌన్, వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ టైం issued ఫస్ట్ టైం ఇష్యూడ్ వరల్డ్ కన్జర్వేషన్ బాండ్ అని రాసుకోండి. ఫస్ట్ టైం ఇష్యూడ్ వరల్డ్ కన్జర్వేషన్ బాండ్, ఆల్సో నోన్ యాజ్ రైనో బాండ్. సో నెక్స్ట్ పాయింట్, wildlife conservation bond is a 5-year $150 million, 5-year $150 million sustainable development bond to protect and increase black rhinos, population in South Africa. దీని కింద ఏంటంటే బాండ్స్ ఇష్యూ చేసి ప్రైవేట్ మనీని రేజ్ చేసి
కన్జర్వేషన్ కోసం ఉపయోగిస్తారనమాట. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ విల్ రీపే, ఇంట్రెస్ట్ పాటు రీపే చేస్తాయి. సో రైనో అనేది ఉంది. ఇండియాలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రైనో పాపులేషన్ ఏ నేషనల్ పార్క్లో ఉంది? కాజిరంగా. హైయెస్ట్ డెన్సిటీ? పొబితోరా. రీసెంట్గా కాజిరంగా నుంచి ఒక శాంచురీకి రైనోస్ని మూవ్ చేస్తున్నారు, మానస్. అవి న్యూస్లో ఉంది రిలేటింగ్ టు రైనో. సో దట్ ఈజ్ ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్ గురించి ఇది. సార్ నెక్స్ట్, రీసెంట్గా కొత్త కాన్సెప్ట్ న్యూస్లో ఉంది, డెప్ట్ ఫర్ నేచర్ స్వాప్. డెప్ట్ ఫర్ నేచర్ స్వాప్. యాక్చువల్లీ డెప్ట్ ఫర్ నేచర్ స్వాప్ అనేది ఉంది, అది సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సో డెప్ట్ ఫర్ నేచర్ స్వాప్ అంటే అప్పు ఏదైనా ఉందంటే, ఏదైనా కంట్రీకి ఎవరికైనా అప్పు, ఏదైనా ఇన్స్టిట్యూషన్తో అప్పు ఉందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్, మీరు డెప్ట్ పే చేసే బదులు ఆ డబ్బుల్ని యూజ్ చేసుకొని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ, మెరైన్ ప్రొటెక్షన్ కానీ, క్లైమేట్ చేంజ్ రిడక్షన్ మెజర్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. దానికంటూ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. 10 years మీరు ఇంత అవుట్పుట్ కానీ తీసుకొని రాగలిగారంటే మీ డెప్ట్ వేవ్ ఆఫ్ చేస్తాం, అట్లా అగ్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ న్యూస్లో ఎందుకంటే ఫస్ట్ టైం దీన్ని గ్యాబోన్ అని ఒక ఆఫ్రికన్ కంట్రీ చేసింది. సో అందుకని అది న్యూస్లో ఉంది. సో నోట్ డౌన్ అది. గ్యాబోన్, నోట్ డౌన్. గ్యాబోన్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ $500 million debt for nature swap. Debt for nature swap. $500 million debt for nature swap. Its debt, next point, its debt has been restructured under a blue bond, and it has partnered with, అది యాక్చువల్లీ ఒక బాండ్ రేస్ చేస్తానమాట, బ్లూ బాండ్. అది పే చేసేది మాత్రం వేరే వాళ్ళు. అండ్ ఇట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్, ఇంపార్టెంట్, ఈ ఆర్గనైజేషన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, యుఎస్, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, అండ్ లాస్ట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఇది నేచర్ కన్జర్వెన్సీ. ఈ మూడు కలిసి గాబన్ అనే కంట్రీతో పార్ట్నర్షిప్ ఫామ్ చేసుకొని ఒక బ్లూ బాండ్ అనేది ఇష్యూ చేస్తారు. అది $500 million. ఆ డబ్బులు యూస్ చేసుకొని వీళ్ళు డెవలప్ చేస్తారనమాట. సో అది. సో మనం లాస్ట్ క్లాస్లో యుఎన్ సిబిడి డిస్కస్ చేసాం, కన్జర్వేషన్ ఆన్ బయోడైవర్సిటీ. అందులో కున్మింగ్ మాంట్రియాల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంది. అందులో ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి? 4 goals, 23 టార్గెట్స్ అనేవి ఉన్నాయి. దానికి ముందు ఐచి టార్గెట్స్ అనేవి ఉన్నాయి, 20 టార్గెట్స్. దాన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు వచ్చింది కున్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ డీల్ ఒకటి ఉంది. అదేంటది? 30/30 డీల్ అని ఒకటి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 30/30 డీల్. ఇది అడగకుండా ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు అనమాట. యాక్చువల్లీ ఈ ఎలాగైతే క్లైమేట్ చేంజ్కి ప్యారిస్ డీల్ ఎంత ఫేమస్సో అంతే ఫేమస్ అనమాట. కున్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది అంతే ఇంపార్టెంట్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 30/30 డీల్. అంటే 30% ఆఫ్ ద ల్యాండ్ అండ్ మెరైన్ టెరిటరీని కన్జర్వ్ చేస్తారనమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఎవరు మర్చిపోకండి. ఇది బయోడైవర్సిటీకి అంతే ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే సిసిడి కంపాక్ట్ డెసర్టిఫికేషన్ ఉందో అందులో ఇండియా టార్గెట్ ఎంత? మనం ఇన్ని మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని మనము రీజనరేట్ చేస్తాము, రివైవ్ చేస్తామని చెప్పాం. 26 మిలియన్ హెక్టార్స్ని బై 2030 మనం రివైవ్ చేస్తామని చెప్పాం.
అదే గ్లోబల్ టార్గెట్ బాండ్ ఛాలెంజ్ అని ఒకటి ఉంటుంది, 350 మిలియన్ హెక్టార్స్ అనమాట. అందులో భాగంగా మనం కొన్ని ఇనిషియేటివ్స్ చూసాం లాస్ట్ క్లాస్లో. గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఆఫ్రికాలో, అదేవిధంగా అరావలి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ రాజస్థాన్లో. అది ఎన్ని స్టేట్స్ గుండా వెళ్తుంది? అరావలి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ 4 స్టేట్స్ గుండా వెళ్తుంది. గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఎన్ని కంట్రీస్ గుండా వెళ్తుంది? 11 కంట్రీస్ గుండా వెళ్తుంది. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది యుఎన్సిసిడికి అది ఇంపార్టెంట్, యుఎన్సిబిడికి ఇది ఇంపార్టెంట్, యుఎన్ఎఫ్సిసికి కాప్ సమ్మిట్స్, COP21 ప్యారిస్ అగ్రిమెంట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 3 ఏ సమ్మిట్ నుంచి వచ్చాయి? ఈ 3 ఎర్త్ సమ్మిట్, రియో సమ్మిట్ 1992, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఏ ఇయర్? ఫస్ట్ వన్ UNCHE 1972 స్టాక్హోమ్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, వాటిని ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో ఫైనాన్స్ ఇనిషియేటివ్ చూద్దాం, లేటెస్ట్ న్యూస్లో ఉంది. మనం చూసే అన్ని ట్రెండింగే, ఇంకా మనం డీపర్ అండ్ మైనర్ కరెంట్ అఫైర్స్ చూడట్లేదు కూడా యాక్చువల్లీ. ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. సో నెక్స్ట్ అని ఒక సైడ్ హెడింగ్ పెట్టండి, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీ మీద హ్యూజ్ ఇంపాక్ట్ ఉండబోతుంది, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఇది ఇంపోజ్ చేస్తుంది, మన నోట్స్ చెప్తాను, ఇది ఇంపోజ్ చేస్తుంది ఎవరంటే యూరోపియన్ యూనియన్ అనమాట. సో యూరోపియన్ యూనియన్ ఒక థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనము మన కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్కి కార్బన్ ఎమిషన్ టార్గెట్స్ అనేది పెడుతున్నాం, వెరీ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ టార్గెట్స్ పెడుతున్నాం. దాన్ని మీట్ అవ్వడానికి వాళ్ళు కొత్త టెక్నాలజీస్తో వస్తున్నారు, ఎక్కువ ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. దానివల్ల వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది అన్కాంపిటేటివ్ అయిపోతుంది. అదే స్టీల్ యొక్క కాస్ట్ పర్ టన్ యూరోపియన్ యూనియన్ కంటే ఇండియా అండ్ చైనా లాంటి కంట్రీస్ చాలా చీప్ అవుతున్నాయి. ఎందుకంటే మనము అంటే అంత ఎఫిషియెంట్ టెక్నాలజీని యూస్ చేయకపోవడం వల్ల అనమాట. వాళ్ళు అందుకని ఏం చేస్తున్నారంటే, మన ఇండస్ట్రీస్ అన్కాంపిటేటివ్ అయిపోతున్నాయి, ప్లస్ మనం ఎమిట్ చేయకపోయినా వాడు ఇంకొకటి ఎవడో ఎమిట్ చేస్తూనే ఉన్నాడు దాన్ని. మనం ఎమిట్ చేయకపోతే అదే స్టీల్ ఇండియాలోనో చైనాలోనో ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళు ఎమిట్ చేస్తున్నారు. అంటే మనం ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్ తగ్గించాలనే ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని మనం మీట్ అవ్వట్లేదు. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫెయిల్యూర్, మనకి బెనిఫిట్ అవ్వట్లేదు, ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్ అవ్వట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నారంటే, ఒక టైప్ ఆఫ్ కార్బన్ ట్యాక్స్ అనమాట. ఈ కార్బన్ ట్యాక్స్ కానీ మనము ఇప్పుడు ఇండియాలో ఇండియన్ ఇండస్ట్రీస్ మీద ఇండియా ఇంపోజ్ చేసుకోగలదు, కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇండియన్ కమోడిటీస్ మీద కానీ చైనీస్ కమోడిటీస్ మీద కానీ ఇంపోజ్ చేస్తున్నారనమాట. ఆ ట్యాక్సే ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఇందులో ఏమవుతుంది అంటే, ఏవైనా ప్రొడక్ట్స్ ఇండియా కానీ అదర్ కంట్రీస్ నుంచి యూరోపియన్ యూనియన్కి వెళ్తుందో ఆ ప్రొడక్ట్స్ ఎంత అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తుందో, అంటే వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ ప్రకారం, వాళ్ళ ఓన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎంత ఎమిట్ చేస్తున్నారో అంత ట్యాక్స్ పే చేయాలి. అది ఏ రూపంలో అంటే, కార్బన్ ఎమిషన్ సర్టిఫికేట్ ఉంటుంది, కార్బన్ ఎమిషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఈ కార్బన్ ఎమిషన్ సర్టిఫికేట్స్ రూపంలో పే చేయాలన్నమాట. సో వాళ్ళు ఇంపోర్టర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ ప్రోడక్ట్ని యూరోపియన్ యూనియన్లో ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళు ప్రోడక్ట్కే కాకుండా కార్బన్ ఎమిషన్ సర్టిఫికేట్స్ కూడా పే చేయాలి. అంటే ప్రోడక్ట్ కాస్ట్ అయిపోద్ది అనమాట. సో 100 రూపాయలు ప్రోడక్ట్కి ఇంకో 10 రూపాయలు కార్బన్ ట్యాక్స్, సో 110 రూపీస్ అయిపోద్ది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ కంట్రీలో ప్రొడక్ట్స్ అనేది చీప్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ బాగానే జరుగుతుంది. సపోజ్ ఇండియా ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యామనుకో యూరోపియన్ యూనియన్కి, అప్పుడు మనం మంచి టెక్నాలజీస్ పెట్టుకుంటాం అనమాట. దానివల్ల ఇక్కడ ఇండియాలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎమిషన్ తగ్గుతుంది. ఇది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్షన్. కానీ ఇక్కడ ఏంటంటే కీ కాన్ఫ్లిక్టింగ్ పాయింట్ ఏంటంటే, కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు నువ్వు డెవలప్ అయ్యడానికి కార్బన్ స్పేస్ నువ్వు వాడుకొని ఈరోజు నువ్వు డెవలప్ అయ్యి మళ్ళీ అదే కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి నువ్వు మా మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నావు, మా మీద ఇండియా ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్. దానివల్ల మా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. నువ్వు డెవలప్ అయిపోయావు, నువ్వు అన్ని యూస్ చేసుకొని ఈరోజు నీ హెగమాన్, నీ మార్కెట్ యూస్ చేసుకొని ఇండియన్ ప్రొడక్ట్స్ మీద లేదా చైనీస్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ మీద ఇంపోజ్ చేస్తున్నాం. మేము ఆ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయలేము, ఇన్వెస్ట్ చేసేంత క్యాపిటల్ మన దగ్గర లేదు. సరే మీరు టెక్నాలజీ ఇస్తారా, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్, అవి కూడా ఇవ్వరు అనమాట. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ ఇవ్వరు, ఫైనాన్స్ ఇవ్వరు, వచ్చి FDI రూపంలో ఇన్వెస్ట్ చేయరు మా కంట్రీలో. అన్నీ చేయకుండా మళ్ళీ మా మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయడం. సో అది మనకి ఇండియన్ ఇండస్ట్రీస్కి వాటికి డ్యామేజింగ్. సో బట్ ఎథికల్గా కరెక్ట్ కాదు, బట్ దే గో ఫర్ విత్ దట్ అన్నమాట. సో ఇక్కడ అది కాన్సెప్ట్ అది. సో విల్ టేక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేసుకుందాం. ఒకటి స్టార్ట్. సో నెక్స్ట్ ఇది ఇంప్లిమెంటేషన్ 2026 నుంచి.
క్యాలిక్యులేషన్ మాత్రం 1 అక్టోబర్ 2023 ఒక ఇంపోర్టర్ నుంచి అక్టోబర్ 1 నుంచి క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడతారు. సో ఈ రెండు టైమ్ లైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నోట్ చేసుకోండి పాయింట్. సో ఇట్ ఈస్ ఏ కార్బన్ ట్యాక్స్ imposed by the European Union under its fit for 55 package. Important point, fit for 55 ప్యాకేజ్. ఇప్పుడు ఇండియాకి నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ ఎప్పుడు 2070. అట్లానే యూరోపియన్ యూనియన్కి కూడా ఒక టార్గెట్ అనేది ఉంది. ఆ టార్గెట్ 2050 అనమాట. వాళ్ళకి 2050కి నెట్ జీరో అవ్వాలి. 2030కి వాళ్ళ టార్గెట్ ఏంటంటే 55% ఎమిషన్స్ అనేది రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. సో అదే ఫిట్ ఫర్ 55 ప్యాకేజీ. సో ఫిట్ ఫర్ 55 రిఫర్స్ టు, రాసుకోండి కంటిన్యూషన్, ఫిట్ ఫర్ 55 రిఫర్స్ టు యూరోపియన్ యూనియన్స్ టార్గెట్ ఆఫ్ ఫిట్ ఫర్ 55 refers to European Union's target of reducing net greenhouse gas emissions by at least 55% by 2030, by at least 55% by 2030 from 1990 levels, and achieve net zero emissions by 2050. సో నెక్స్ట్ టైమ్ లైన్స్ రాసుకుందాము. సో ద క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్, starts from 1st October 2023 and tax will be imposed from 2026. Next, it is a plan to, and CBM, it is a plan to tax carbon intensive products such as iron and steel, cement, fertilizer, aluminium, electricity, and hydrogen. సో నెక్స్ట్, ఇవి కార్బన్ ఫైనాన్స్కి సంబంధించినవి లేటెస్ట్ న్యూస్. సో నెక్స్ట్, కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకటి న్యూస్లో ఉంది. ఎవరైనా చెప్పగలరా అది? కార్బన్ క్యాప్చరింగ్ అండ్ స్టోరేజ్ సంబంధించింది. ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్. సో సైడ్ హెడ్డింగ్ ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్ రాసుకోండి. కార్బన్ స్టోరేజ్ అంటే అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అయి ఉంటుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసి దే విల్ స్టోర్ ఇన్ ద ఎర్త్ అనమాట. పాతబడిన మైన్స్లో కానీ సముద్రం కింద కానీ ఎక్కడైనా స్టోర్ చేస్తారు. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్. దీని కింద సముద్రంలో ఫస్ట్ టైం పెడుతున్నారనమాట. సో నోట్ డౌన్,
it will be the world's first cross border carbon storage project. It is implemented by Denmark. Important point, Denmark. Implemented by Denmark in North Sea. సో నార్త్ సీలో ఈ కార్బన్ డైఆక్సైడ్ని సముద్రం కింద దాచుతున్నారనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ ఇండియాలో కూడా కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ టైం మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసాము. సో అది నోట్ చేసుకోండి. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ in carbon capture and utilization, established at IIT Bombay. So next, Panchamrit goals. సైడ్ హెడ్డింగ్ పంచామృత్. ప్రతి ఒక్కరికి ఈ గోల్స్ అనేది గుర్తుండాలి. సో అందుకే నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు, ఇంపార్టెంట్. సో ఎన్ని గిగావాట్స్ టార్గెట్? 500 గిగావాట్ నాన్ ఫాజిల్ ఎనర్జీ. సో ఫస్ట్ వన్, పంచామృతిలో ఫస్ట్ వన్, టు రీచ్ 500 గిగావాట్ non-fossil energy capacity by 2030. So second one, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనం రెన్యూవబుల్ నుంచి తీసుకోవాలి? మొత్తంలో 100లో మనం ఎంత 50% అనమాట. సో 50% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ by 2030. So third one, reduction of total projected carbon emissions by 1 billion tons. అంటే మనం ఎంతైతే చేస్తున్నామో అందులో ప్రొజెక్టెడ్ ఎంత ఉందో అందులో 1 బిలియన్ తగ్గించుకోవాలి. by 1 billion tons from now to 2030. మనం 2030కి ఇంత ఎమిషన్స్ చేస్తామని ప్రొజెక్షన్ ఉంటే అందులో 1 బిలియన్ తగ్గించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, రిడక్షన్ ఆఫ్ ద కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎకానమీ. by 45% by 2030 ఓవర్ ద లెవెల్స్. ఏ ఇయర్తో మనకి బేస్ ఇయర్ ఏంటి? ఏ ఇయర్తో కంపేర్ చేసి 45% రెడ్యూస్ చేసుకోవాలి? 2005. సో ఓవర్ 2005 లెవెల్స్. ఇయర్ ఇంపార్టెంట్. ఓవర్ 2005 లెవెల్స్. సో లాస్ట్ వన్, అచీవింగ్ ది టార్గెట్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్స్. by 2070. సో ఆ 4 ఇంపార్టెంట్. సో ఇవి మోస్ట్లీ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్. నాకు తెలిసి అన్ని కవర్ చేసాము. సపరేట్ గ్యాస్ వైజ్ మీథేన్, ఓజోన్ అనేది మనం సపరేట్గా చూద్దాము.
సో బయోడైవర్సిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఒక పాయింట్ మిస్ చేసాము, సో అది నోట్ చేసుకోండి. ఫస్ట్ బయోడైవర్సిటీ విలేజ్ అట్లస్ అనమాట డెవలప్ చేస్తుంది, ఒక విలేజ్ డెవలప్ చేసింది ఆల్రెడీ, బయోడైవర్సిటీ విలేజ్ అట్లస్. సో ఎవరైనా దానికి వెళ్ళే ముందు ఒకసారి బయోడైవర్సిటీ యాక్ట్ సిలబస్లో ఉంది. బయోడైవర్సిటీ యాక్ట్ ఏ ఇయర్? 2002 బయోడైవర్సిటీ యాక్ట్. దాని కింద కొన్ని ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంది. టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏంటి? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. స్టేట్ లెవెల్లో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్. లోకల్ లెవెల్లో ఒక బోర్డు ఉంది, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ. బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది లోకల్ లెవెల్లో. వీళ్ళకి ఒక ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫంక్షన్ ఏంటంటే పీపుల్స్ రిజిస్టర్. పీపుల్స్ రిజిస్టర్ అనేది ఒక డెవలప్ చేయాలన్నమాట. ఈ పీపుల్స్ రిజిస్టర్ అంటే ఏంటంటే ఆ విలేజ్లో ఉండే ఫ్లోరా అండ్ ఫౌనా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, కల్చరు, చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏంటి అనేది అంతా ఒక నోట్ డౌన్ చేయాలి. దీన్నే బయోడైవర్సిటీ విలేజ్ అట్లస్గా ఫస్ట్ టైం డెవలప్ చేశారు. సో నోట్ డౌన్, అది విలేజ్ పేరు రాసుకుందాం, మేయం. సో మేయం హ్యాస్ became the first village in Goa, first village in Goa to have a biodiversity atlas, to have a biodiversity atlas which has details, note down, which has details of the flora and fauna of the village, flora and fauna of the village. So which ఏమడిగారు? యాక్ట్. సో which has flora and fauna biodiversity of the village, which has flora and fauna biodiversity of the village. సో అది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ రాసుకుని, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ. సైడ్ హెడ్డింగ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ created under Biological Diversity Act 2002. Biological Diversity Act 2002. So its main function is to prepare people's biodiversity register, to prepare people's biodiversity register in consultation with the local people, సో లోకల్ పీపుల్స్తో కలిసి ఒక పీపుల్ రిజిస్టర్ డెవలప్ చేయాలి. వీళ్ళే ఈ బయోడైవర్సిటీ అట్లస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్. ఏపీఎస్సి గ్రూప్ 1లో ఎక్స్ప్లిసిట్గా బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది మెన్షన్ చేయడం కూడా జరిగిందనమాట. ఈవెన్ టీఎస్పీఎస్సీలో డిఫరెంట్ లాస్ రిలేటింగ్ టు ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. అందులో ఇది ఇంపార్టెంట్. అందులోని ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అది నెక్స్ట్. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ విలేజ్ ఒక డెవలప్ చేస్తున్నారు. సో నోట్ డౌన్, ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ విలేజ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ భివాండి ఒక రీజన్ తాలూకా, అది మన మండల్లాగా. భివాండి తాలూకా ఇన్ థానే డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. థానే డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర.
ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ విలేజ్ డెవలప్ చేస్తామని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ అనౌన్స్ చేశారనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అందుకు ఇంపార్టెంట్. సో ఇంకొక ఇంపార్టెంట్ విలేజ్ ఉంది రిలేటెడ్దే, నరేంద్ర మోడీ యాక్చువల్ అతను ఇనాగ్రేట్ చేశాడు. సో నోట్ డౌన్, అది ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ పంచాయత్. మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ కార్బన్, నేను డిక్టేట్ చేస్తాను. పల్లి విలేజ్, నోట్ చేసుకోండి. పల్లి విలేజ్, పల్లి విలేజ్ located in the Samba district, located in the Samba district of Jammu, has become India's first panchayat, India's first panchayat to become carbon neutral, to become carbon neutral. సో నెక్స్ట్, రీసెంట్గా కార్బన్ న్యూట్రల్ ఫామ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. పొలము, కార్బన్ న్యూట్రల్ పొలం నేను చెప్తాను. అంటే అందరూ తెలుసు అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమిటర్ ఆఫ్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. చాలా ఎమిషన్స్ అనేది జరుగుతాయి అన్నమాట. అటువంటి దాన్ని కార్బన్ న్యూట్రల్ అంటే కొత్త టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని కార్బన్ న్యూట్రల్ ఫామ్ అనేది ఒక డెవలప్ చేశారు. సో నోట్ డౌన్, Kerala Chief Minister declared a seed farm అంటే విత్తనాలు తయారు చేసే పంట, సీడ్ ఫార్మ్. సో located in Aluva village, located in Aluva village as the first carbon neutral farm in the country, first carbon neutral farm in the country. See, ఇది కార్బన్ న్యూట్రల్ సంబంధించింది. సో అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్, ఎన్విరాన్మెంట్ కాకుండా కొన్ని విలేజెస్ న్యూస్లో ఉన్నాయి. సో మనం ఇక్కడే నోట్ చేసుకుంటే బెటరు. సో రీసెంట్గా ఒక ఇండియన్ విలేజ్కి UN టూరిజం అవార్డు వచ్చింది. ఎవరైనా చెప్పగలరా? దోడో విలేజ్. సో నేను కొన్ని విలేజెస్ నేమ్స్ చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ వన్ దోడో విలేజ్, బ్రాకెట్లో గుజరాత్. UNWTO, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, UNWTO బెస్ట్ టూరిజం విలేజ్ 2023, బెస్ట్ టూరిజం విలేజ్ 2023. ఇంతకుముందు తెలంగాణలో పోచారం అనే విలేజ్కి వచ్చిందనమాట. 2021లో పోచారం అనే విలేజ్కి సిమిలర్ అవార్డు వచ్చింది. ఈ ఇయర్ గుజరాత్లో ఉన్న దోడోకి బెస్ట్ టూరిజం వచ్చిందనమాట. సో అదేవిధంగా ఇండియన్ బెస్ట్ టూరిజం అవార్డ్స్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది, 2 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి కొన్ని విలేజెస్కి సిల్వర్ అండ్ బ్రాంజ్ వచ్చింది, గోల్డ్ రాలేదు మనకి, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. వాళ్ళు ఒక 35 విలేజెస్కి అవార్డ్స్ ఇచ్చారనమాట. మొత్తం ఇండియా వైడ్ లైక్ 6.62 lakh విలేజెస్ ఎన్నో ఉంటాయి. అందులో ఒక 35 విలేజెస్కి బెస్ట్ టూరిజం అవార్డు ఇచ్చారు. అందులో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అందులో సిల్వర్ స్టాండర్డ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి అవార్డ్స్ వచ్చాయి. సో నోట్ డౌన్ ఆ విలేజెస్. లేపాక్షి విలేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. లేపాక్షి విలేజ్కి సిల్వర్ వచ్చింది. బెస్ట్ టూరిజం, ఏదైనా బెస్ట్ టూరిజం అవార్డు మనం చెప్పేది, డిస్కస్ చేసేది. సో అందులో లేపాక్షి విలేజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్కి సిల్వర్ వచ్చింది, సిల్వర్. నెక్స్ట్ పెంబర్తి, తెలంగాణ పెంబర్తి. ఇది ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ కానీ సొసైటీలో అడిగే అవకాశం ఉంటుందన్నమాట. తెలంగాణ TSPSC Group 1 ఎంత ర్యాండమ్గా ఉందో మనకు తెలుసు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడుగుతారు. అందులోనూ తెలంగాణ సొసైటీ గురించి అయితే తెలంగాణ అచీవ్మెంట్స్, రీజనల్ క్యూజైన్స్ కానీ ఏమైనా అడుగుతున్నారు, చర్చెస్ లాంటివి కూడా అడుగుతున్నారు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా విలేజ్ న్యూస్లో ఉంది, పెంబర్తి విలేజ్. సో జన్గావ్ డిస్ట్రిక్ట్ తెలంగాణ సిల్వర్ మెడల్ అనేది వచ్చి సిల్వర్ అవార్డు వచ్చింది. సో ఇది ఫేమస్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్, మెటల్ హ్యాండీక్రాఫ్ట్స్కి ఫేమస్.
సో టీఎస్పీఎస్సీ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇంకోటి చంద్లాపూర్, ఇంకో విలేజ్ ఉంది చంద్లాపూర్, సిద్దిపేట్. చంద్లాపూర్ విలేజ్, దీనికి బ్రాంజ్ వచ్చిందనమాట. సో బ్రాంజ్ అవార్డు వచ్చింది. పెంబర్తి సిల్వర్, చంద్లాపూర్ బ్రాంజ్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే గొల్లబామ శారీస్. గొల్లబామ శారీస్. ఎవరైనా ఉన్నారా సిద్దిపేట ఈ విలేజ్ దగ్గరలో? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా దీని గురించి? ఎవరు లేరా? సో ఓకే, గొల్లబామ శారీస్ ఆ చంద్లాపూర్లో ఫేమస్ బాగా. సో అది రిలేటెడ్ టు దట్. సో నెక్స్ట్ మొదేరా, ఇంకో విలేజ్, టూరిజం సంబంధించింది కాదు. సో మొదేరా అని రాసుకోండి. మొదేరా మామూలుగా ఫేమస్ ఎవరు విన్నారా? సన్ టెంపుల్ మొదేరా వెరీ ఫేమస్. సరే, మొదేరా గుజరాత్, నోట్ డౌన్. మొదేరా గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్. ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్. నెక్స్ట్ దస్పారా, ఇంకో విలేజ్. సో అంటే విలేజెస్ ఇన్ న్యూస్ అని పెట్టుకోవచ్చు మీరు కాంటే సైడ్ హెడ్డింగ్. దస్పారా, త్రిపుర, బ్రాకెట్లో త్రిపుర. ఫస్ట్ మోడిఫైడ్ బయో విలేజ్. ఫస్ట్ మోడిఫైడ్ బయో విలేజ్ ఇన్ ఇండియా. సో మోడిఫైడ్ బయో విలేజ్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ ఇంకో విలేజ్ కుంబ్లాంగి, కేరళలో. కుంబలాంగి విలేజ్. సో హైఫన్ రాసుకోండి. కుంబలాంగి విలేజ్, కేరళ. హైఫన్. ఫస్ట్ శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్. ఫస్ట్ శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్ ఇన్ ద కంట్రీ. ఇన్ ద కంట్రీ. సో అది విలేజ్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఒక డిక్లరేషన్ న్యూస్లో ఉంది, కంపాలా డిక్లరేషన్. సైడ్ హెడ్డింగ్ కంపాలా డిక్లరేషన్. కంపాలా డిక్లరేషన్ ఆన్, తర్వాత కంటిన్యూ, ఆన్ మైగ్రేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. Kampala Declaration on Migration, Environment and Climate Change. So it deals with human movement and climate change. Human movement and climate change on the Africa continent. On the Africa continent. ఇప్పుడు మనం అందరూ తెలుసు క్లైమేట్ చేంజ్ రావడం వల్ల డ్రాట్స్ కానీ ఫ్లడ్స్ కానీ డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఆన్ అగ్రికల్చర్ వస్తుంది. దీనివల్ల కొంతమంది పోవర్టీలోకి వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి, డిజాస్టర్స్ వస్తాయి, కోస్టల్ ఏరియా సముద్రం మట్టం లేస్తుంది, సీ లెవెల్ రేజ్ అవుతుంది. దీనివల్ల అక్కడ నియర్ బై ఏరియాస్ సబ్మర్జ్ అయిపోతున్నాయి. దీనివల్ల మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట వేరే ప్రదేశానికి. మోస్ట్ ఇంపాక్టెడ్ ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ కానీ ఏదైనా డిజాస్టర్ కానీ పూర్ అండ్ వల్నరబుల్ కంట్రీస్ అనమాట. అన్డెవలప్డ్ కంట్రీస్. ఆఫ్రికాలో ఎక్కువ అన్డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఈ మైగ్రేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇది బిగ్ ఇష్యూ అయిపోయింది ఈ మైగ్రేషన్ అనేది. సో దాన్ని కౌంటర్ చేయడానికి కంపాలా డిక్లరేషన్ అనేది ఒకటి ఫామ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఇట్ వాస్ సైన్డ్ బై 48 కంట్రీస్. మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇటువంటి అడుగుతారు. ఇట్ వాస్ సైన్డ్ బై 48 ఆఫ్రికన్ కంట్రీస్. ఇట్ వాస్ సైన్డ్ బై 48 ఆఫ్రికన్ కంట్రీస్. సో ఊరికే స్టాటిస్టిక్స్ కోసము లాస్ట్ 1 ఇయర్లోనే ఆఫ్రికాలో 7.5 మిలియన్ పీపుల్ మైగ్రేట్ అయ్యారండి డ్యూ టు క్లైమేట్ చేంజ్. అంటే 75 లక్షల మంది మైగ్రేషన్ అనేది జరిగింది. అంటే అంత లార్జ్ స్కేల్ అవుతుంది కాబట్టి ఇటువంటి డిక్లరేషన్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డిక్లరేషన్ని, ఎందుకంటే ఈ 48 కంట్రీస్ అనేది ఒకే వర్డ్, ఒకే త్రాట మీదకి వచ్చి కాప్ సమ్మిట్స్లో, COP 28 కానీ అప్కమింగ్ సమ్మిట్స్లో వాళ్ళు ఇష్యూ రేజ్ చేస్తారు. మా దగ్గర మైగ్రేషన్ అనేది అవుతుంది, దీనికి మీరు ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది రేజ్ చేస్తారు. ఆల్రెడీ ఒక ఫండ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఫండ్ పేరు
అన్డెవలప్డ్ కంట్రీస్కి క్లైమేట్ డిజాస్టర్స్ నుంచి ఇంపాక్ట్ అయితే ఒక ఫండ్ ఉంది, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఇంకోటి గ్లోబల్ షీల్డ్ క్లైమేట్ ఫండ్ అనేది ఇంకోటి కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ లాస్ట్ COP27లో అవుట్కమ్స్. సో నెక్స్ట్ COP28లో ఏమొస్తాయో చూద్దాం. సో ఆ ఫండ్స్ అనేది వీళ్ళకి కావాలి అనేది, అందుకని ఈ డిక్లరేషన్ అనేది ఫామ్ చేసుకున్నారు. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇంతతో క్లైమేట్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మీథేన్, సైడ్ హెడ్డింగ్ మీథేన్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్ మీథేన్. ఈవెన్ మొన్న 2022 గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది అడిగారు. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఇండియా ఎందుకు సైన్ చేయలేదని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో మీథేన్ అనేది కూడా ట్రెండింగ్ ఇష్యూ. సో మనం మీథేన్ రిలేటెడ్ చూద్దాము. సో మీథేన్ ఎక్కువ ఎమిట్ చేసే బాడీ ఏంటి, బాడీ అంటే వాటరా లేకపోతే అగ్రికల్చరా ల్యాండ్ అని చూస్తే అగ్రికల్చరు అండ్ వెట్లాండ్స్ అనమాట. మోస్ట్ మీథేన్ అనేది ఎమిట్ చేస్తుంటారు అనమాట. అటువంటి మీథేన్ ఇప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో అందులో భాగంగా దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అనేది చూద్దాం. COP27లో ఒక అవుట్కమ్ ఉంది, మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ మార్స్. ఫస్ట్ వన్ మీథేన్ రిలేటెడ్ది, ఫస్ట్ కరెంట్ అఫైర్స్. మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ మార్స్, బ్రాకెట్లో అవుట్కమ్ ఆఫ్ COP27, బ్రాకెట్లో అవుట్కమ్ ఆఫ్ COP27. సో implemented by the UNEP, implemented by the UNEP, United Nations Environment Program, implemented by the UNEPs apostrophe s అని పెట్టండి. UNEPs, ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ, ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ, ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ. ఇది ఏంటంటే మన స్పేస్లో శాటిలైట్స్ ఉంటాయన్నమాట, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉండి అవి అబ్జర్వ్ చేస్తాయి మీథేన్ ఎక్కడెక్కడ ఎక్కువ ఎమిట్ అవుతుంది అనేది. ఏ పాయింట్స్ దగ్గర ఎక్కువ ఎమిట్ అవుతుందో దాన్ని ట్రాక్ చేస్తే వీ కెన్ గో ఫర్ బెటర్ సొల్యూషన్ అనమాట. సో అందులో భాగంగానే మీథేన్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అప్పుడు అలర్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారనమాట. అక్కడ ఎక్కువ మీథేన్ వస్తుంది, డిస్ప్రపోర్షనేట్గా ఎక్కువ వస్తుంది అనేది ఒక అలర్ట్ అనేది క్రియేట్ చేస్తారు. అందుకని మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది పెట్టారు. సో నెక్స్ట్ దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద యూరోపియన్ కమిషన్, US గవర్నమెంట్, గ్లోబల్ మీథేన్ హబ్, బెజోస్ ఎర్త్ ఫండ్, అతను ఇండస్ట్రియలిస్ట్, బెజోస్ ఎర్త్ ఫండ్. సో బేసిక్గా ఏంటంటే మీథేన్ ఒక ఎమిషన్స్ వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ అవుతుందో అనేది ట్రాక్ చేస్తారు అంతే. ట్రాక్ చేసి దాన్ని బట్టి అలర్ట్ పంపిస్తారనమాట. సో అది దాని యొక్క ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్, వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఏ విధంగా అయితే మన బయోడైవర్సిటీకి కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ చూసామో, మీథేన్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ లాంచ్డ్ అట్ COP26 in 2021. It is led by USA and European Union. More than 100 countries are members. ఇంతమంది ఉన్న ఇండియా మాత్రం జాయిన్ కాలేదు. దానికి రీజన్ చెప్తాను. మోర్ దెన్ 100 కంట్రీస్ ఆర్ మెంబర్స్. నెక్స్ట్ ఎయిమ్ అని పెట్టుకోండి సైడ్, వెరీ ఇంపార్టెంట్. ఎయిమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎయిమ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఎయిమ్ టు కలెక్టివ్లీ రెడ్యూస్ మీథేన్ ఎమిషన్స్ by at least 30%
బిలో 2020 లెవెల్స్, బిలో 2020 లెవెల్స్ బై 2030, బై 2030. సో 30% మీథేన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయాలన్నమాట. కానీ ఇండియా అనేది మోర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ. మన యానిమల్ హస్బెండరీ అనేది డ్రివన్ బై ద స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్. చిన్న చిన్న ఊర్లో ఉండే చిన్న చిన్న వాళ్ళు ఒకరిద్దరు లీడ్ చేస్తుంటారు. మోర్ అమౌంట్ ఆఫ్ యానిమల్స్ కూడా ఇండియాలోనే ఉన్నాయన్నమాట. యానిమల్ హస్బెండరీలో మనం చూస్తే కీ స్టాటిస్టిక్స్, మోర్ అమౌంట్ ఆఫ్ బఫెల్లోస్, కౌస్ వరల్డ్ వైడ్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి. కానీ అవి హైలీ అన్ప్రొడక్టివ్ అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న కౌస్ 60 లీటర్స్ ఇస్తే మన దగ్గర 12 లీటర్స్ 8 లీటర్స్ అలా తక్కువ వస్తుంది అనమాట. సో తక్కువ ప్రొడక్టివిటీ ఉంది. ప్లస్ మన వాళ్ళు స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ అండ్ యానిమల్ హస్బెండరీ చేసేవాళ్ళు అనమాట. మనం దాని మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నా సరే వైడర్ మొత్తం ఎకానమీ చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది డెవలప్డ్ కంట్రీస్ అర్థం చేసుకోరు. వాళ్ళు మీథేన్ ప్లేస్ జాయిన్ అవ్వాల్సిందని మన మీద ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారనమాట. సో మనం మీథేన్ ఎమిషన్స్ కట్ చేయలేము, బికాస్ మన ఎకానమీ పూర్ పీపుల్స్ ఎక్కువ మంది డిపెండ్ అయ్యేది యానిమల్ హస్బెండరీ అండ్ అగ్రికల్చర్ మీద కాబట్టి. సో అది కానీ ఇండియన్ గవర్నమెంట్ రీసెర్చ్ చేశారు. లేటెస్ట్గా ఒక ప్రోడక్ట్ అనేది న్యూస్లో ఉంది. సో పెట్టుకుని హరిత్ ధార. సో ఇది కూడా రాసుకుని ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ అని రాసుకోండి. మీరు ఎప్పుడైనా మర్చిపోవచ్చు, ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ అని అక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ హరిత్ ధార. హరిత్ ధార అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. సో ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ICAR హ్యాస్ డెవలప్డ్ యాంటీ మిథనోజెనిక్ ఫీడ్ సప్లిమెంట్ హరిత్ ధార. ఒక ఫుడ్ అనమాట ఇది. ఫీడ్ సప్లిమెంట్ హరిత్ ధార రాసింగ్ హరిత్ ధార. ఇది ఒక ఫుడ్ రూపంలో మనం మన క్యాటిల్కి ఇచ్చామంటే మీథేన్ యొక్క ఎమిషన్స్ నార్మల్ కంటే తక్కువ రిలీజ్ చేస్తాయంట. అది మన ICAR డెవలప్ చేసింది. సో నెక్స్ట్ కంటిన్యూ. విచ్ క్యాన్ కట్ డౌన్ మీథేన్ ఎమిషన్స్ by 10 to 20% and can result in higher milk production. సో ఇక్కడ ఏంటంటే ఈ హరితధార అనే ప్రొడక్ట్ కానీ మన క్యాటిల్ కానీ తినిందంటే అసలు ఈ మీథేన్ రిలీజ్ చేసేవి కౌ కానీ క్యాటిల్ యొక్క స్టమక్లో సమ్ ప్రోటోజోవా ఉంటుందంట. ఈ ప్రోటోజోవాని వెళ్ళి అది తినేస్తుందంట. సో ఆ ప్రోటోజోవా అనేది మీథేన్ రిలీజ్ చేయని వాడు చనిపోతాయి కాబట్టి ఇంకా రిలీజ్ చేయలేవు అనమాట. సో ఆ విధంగా మీథేన్ యొక్క ఎమిషన్స్ అనేది మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో హరితధార ప్రొడక్ట్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ నెక్స్ట్ ఇంకోటి రాసుకుని ఒక రిపోర్ట్ వచ్చింది రీసెంట్గా. గ్లోబల్ మీథేన్ అసెస్మెంట్ 2030. గ్లోబల్ మీథేన్ అసెస్మెంట్ 2030 రిలీజ్డ్ బై క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అండ్ UNEP. ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ పొల్యూషన్లో ఇండియా మెంబర్. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition యొక్క ముఖ్య ఉద్దేశం మన తర్వాత రాసుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ లైఫ్ ఉండే పొల్యూటెంట్స్. ఇప్పుడు కొన్ని పొల్యూటెంట్స్ సల్ఫర్ SF6 లాంటివి చాలాసేపు ఉండగలమాట. 100 years అట్మాస్ఫియర్లో ఉండవు. అదే షార్ట్ లివింగ్ పొల్యూటెంట్స్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ కానీ బ్లాక్ కార్బన్ కానీ ఇటువంటి షార్ట్ లివింగ్ పొల్యూటెంట్స్ని రెడ్యూస్ చేయాలన్నమాట. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా ఉండదు. అందుకని ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అనేది ఫామ్ అయింది. అందులో ఇండియా మెంబర్ అనమాట. UPSCలో అడిగారు ఒకసారి ఈ క్వశ్చన్.
సో నెక్స్ట్ 8:15 దాకా ఓకేనా మీ అందరికీ? 8:15 ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ ఉంది సిలబస్. సో విల్ ట్రై టు 8:15. నెక్స్ట్ గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్. గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్ ఇండియా ఈజ్ ఎ మెంబర్. యాక్చువల్లీ మీరు బ్రాకెట్లో రాసుకోండి, ఇండియా ఈజ్ ఎ మెంబర్ గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్. సో ఇట్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ focused on reducing barriers to the recovery and use of methane as a clean energy source. అంటే ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మీథేన్ ఇది పొల్యూటెంట్, అదే మనం ఈ మీథేన్ని ఒక క్లీన్ ఎనర్జీగా డెవలప్ చేసుకోగలిగితే ఎమిషన్స్ తగ్గుతుంది, అదేవిధంగా మన ఇండియన్ ఎకానమీకి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. దానికి సంబంధించిన టెక్నాలజీస్ డెవలప్ చేయడమే. ఎవరైనా చెప్పగలరా మీథేన్ ఏదైనా క్లీన్ ఎనర్జీ సోర్స్గా డెవలప్ అవుతుంది అనేది? ఏదైనా ఎగ్జాంపుల్? సపోజ్ సిన్ గ్యాస్ మనం వింటాం, సిన్ గ్యాస్ అనేది ఉంటుంది అనమాట. ఇదే మీథేన్ యూస్ చేసుకొని సిన్ గ్యాస్లో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ అన్నీ ఉంటాయి అనమాట. ఇదే మీథేన్ మనం కానీ యూస్ చేసుకొని సిన్ గ్యాస్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ బయోగ్యాస్, సిఎన్జిగా కూడా కన్వర్ట్ చేసుకోగలుగుతాం అనమాట మీథేన్ని. ఆ టెక్నాలజీస్ అనేది డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. సో అది ఈ గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్ యొక్క ఇంపార్టెన్స్. జస్ట్ ఏంలో ఇండియా ఈజ్ ఎ మెంబర్షిప్, అది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఓకే, లాస్ట్ మనం ఒక ఫారెస్ట్రీ చూసి క్లోజ్ చేద్దాం ఒక 10 నిమిషాలు. సో దాని తర్వాత మనం అదర్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ చూడొచ్చు. సో నెక్స్ట్ క్లాస్ ఎయిర్ పొల్యూషన్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, మ్యాంగ్రూవ్స్, వెట్లాండ్స్ ఏమైతే న్యూస్లో ఉన్నాయో అవి చూద్దాము. సో ఓకే, లాస్ట్ ఫారెస్ట్రీ. ఈరోజు నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఫారెస్ట్రీ. సో ఫస్ట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021. సైడ్ హెడ్డింగ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021. సో ఇది సైడ్ హెడ్డింగ్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్. సో దీని ప్రకారం ఎంత ఫారెస్ట్ ఉన్నది మనం చూసుకోవాలి. సో తెలంగాణ ఫారెస్ట్ ఏరియా ఎంత ఇప్పుడు ఆఫ్ టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్? 24. నేను డిక్టేట్ చేస్తాను మొత్తం 24. అదే ఆంధ్ర 22.86 అనమాట. నెక్స్ట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం హైయెస్ట్ ఫారెస్ట్ గ్రోత్ కంపేరింగ్ విత్, సో ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేస్తారు? ఇది 2 ఇయర్స్కి ఒకసారి చేస్తారు, బైఎన్నియల్. అందులో 2019లో చేస్తారు. ఇన్ కంపారిజన్ విత్ 2019 హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏ స్టేట్కి వచ్చింది? ఆంధ్రప్రదేశ్. సో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ తెలంగాణకు వచ్చిందనమాట. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్. సో నోట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇండియాది ఫస్ట్ టోటల్ గ్రీన్ కవర్, అసలు టోటల్ ఫారెస్ట్ ఏరియా, టోటల్ ఫారెస్ట్ ఏరియా ఇంక్లూడింగ్ ట్రీ కవర్, 24.62. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం కాంట్రవర్సీ అవుతుంటుంది, కొన్నిసార్లు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. సో నోట్ డౌన్ ఇండియా కౌంట్స్ ఆల్ plots of 1 hectare or above with at least 1 hectare or above with at least 10% tree canopy density. 10% tree canopy density.
కెనోపీ అంటే షాడో అనమాట, నీడ, దాని యొక్క నీడ ఆ ల్యాండ్కి మోర్ దాన్ 10% ట్రీస్ నుంచి వస్తుంది అంటే దాన్ని మనం క్యాల్కులేషన్ తీసుకుంటాం. సో మోర్ దాన్ 10% డెన్సిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్ యూస్, irrespective of land use or ownership, irrespective of land use or ownership within forest cover, within forest cover. ఇప్పుడు ఈవెన్ మనం కూడా అగ్రో ఫారెస్ట్రీ చేసో ఏదో చెట్లు నాటామనుకోండి, మ్యాంగో ప్లాంటేషన్ చేసామనుకోండి, వాళ్ళు దాన్ని కూడా ఫారెస్ట్రీ కిందే కౌంట్ చేస్తారు అనమాట. సో ఎనీ టైప్ ఆఫ్ ప్లాంటేషన్ ఫారెస్ట్, అంటే నిజంగా వైల్డ్ ఫారెస్ట్ ఒకటి ఉంటుంది, వీళ్ళు చూపించేది ఒకటి వస్తుంది అనమాట. సో అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ నెక్స్ట్ హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 647 స్క్వేర్ కిలోమీటర్స్, బ్రాకెట్లో రాసుకోండి, 647 స్క్వేర్ కిలోమీటర్స్. followed by Telangana 632 square kilometers, 632 square kilometers. highest forest cover ఏ స్టేట్లో ఉంది? మధ్యప్రదేశ్. సో అదే ఒకటి రాసుకోండి. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ మిజోరం. సో ఓకే అని తెలిస్తే ఫైన్. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. Total recorded forest area of Andhra Pradesh is 22.86 of its geographical area. So in bracket you can note down 37,258 square kilometers. కొన్నిసార్లు న్యూమరికల్స్ కూడా అడుగుతుంటారు ఎగ్జామ్లో, ప్రిలిమ్స్లో అడుగుతారు ఎక్స్పెషల్లీ. సో 30 ఆంధ్రప్రదేశ్ ఒక ఫారెస్ట్ ఏరియా. సో నెక్స్ట్ తెలంగాణ. టోటల్ నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా ఆఫ్ తెలంగాణ ఈజ్ 24% ఆఫ్ ఇట్స్ జోగ్రఫికల్ ఏరియా. ఇన్ బ్రాకెట్ నోట్ డౌన్ 26,903 స్క్వేర్ కిలోమీటర్స్. సో స్టాటిక్ కోసము మొత్తము ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి తెలంగాణలో? 3 నేషనల్ పార్క్స్. ఏంటండి? కేబిఆర్, మహావీర్, సో నోట్ డౌన్. ఎవరికైనా తెలియకపోతే నోట్ డౌన్, నేను చెప్తాను, నోట్ చేసుకోండి. తెలిస్తే ఫైన్, అవసరం లేదు. ఒకటి కేబిఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, మహావీర్ హరీనా వనస్థలి నేషనల్ పార్క్, మహావీర్ హరీనా వనస్థలి నేషనల్ పార్క్. ఇంకోటి మృగవాణి నేషనల్ పార్క్, సో నేషనల్ పార్క్. ఎన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి తెలంగాణ? 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. తెలియకపోతే చూసుకోండి, నేను ఊరికే చదువుతాను. ఇఫ్ నీడ్ యూ క్యాన్ రివిజన్లా ఉంటుంది. ఒకటి ప్రణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ, నెక్స్ట్ ఏటు నగరం, మూడోది కిన్నెరసాని, నాలుగోది పఖల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఐదోది మంజీరా క్రోకోడైల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఆరోది పోచారం, ఏడోది లాంజా మడుగు శివరం వైల్డ్ లైఫ్ శాంచురీ. సో 9 వచ్చాయా? ఓకే. అవి టైగర్ రిజర్వ్స్ 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి అమరాబాద్ టైగర్ రిజర్వ్, 2 టైగర్ రిజర్వ్స్, అమరాబాద్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్స్. సో అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో 3 నేషనల్ పార్క్స్. 3 ఏంటి? రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండలు నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. అదేవిధంగా 13 వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఫ్రమ్ జోగ్రఫీ పర్స్పెక్టివ్ ఆల్సో. ఇన్ జోగ్రఫీ ఫ్లోరా అండ్ ఫౌనా, ఎన్విరాన్మెంటల్ జోగ్రఫీ ఉంటుంది, అక్కడ కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో అవి రెండు చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో విల్ గో ఫర్ అదర్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ రిలేటెడ్. వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ఫారెస్ట్? తెలంగాణ ఫారెస్ట్రీస్ ప్రోగ్రామ్ ఏంటి? హరితహారం. ఆంధ్రప్రదేశ్
జగనన్న పచ్చ తోరణం. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి ఇంపార్టెంట్? నేషనల్ మిషన్ ఆన్ గ్రీన్ ఇండియా, నేషనల్ అఫారెస్ట్రేషన్ మిషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీస్లో అర్బనైజేషన్ కోసం ఒక స్కీమ్ ఉంది, ఎవరైనా చెప్పగలరా? సిటీస్లో లేటెస్ట్గా లాంచ్ చేశారు నగర వన్ యోజన. సో నోట్ డౌన్, నగర వన్ యోజన, సపరేట్ సైడ్ హెడ్డింగ్ నగర వన్ యోజన. మిగతా అడగరు కానీ ఇది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఫారెస్ట్ అనేది మన సిలబస్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్. నగర వన్ యోజన లాంచ్డ్ ఇన్ 2020, launched in 2020. Its aim is to create 600 nagara ones, 600 nagara ones and 400 nagara vatikas. Vatikas ante gardens, nagara vatikas in urban and peri-urban areas, in urban and peri-urban areas by 2024-25. సో 600 నగర వన్ అండ్ 400 నగర వాటికాస్ డెవలప్ చేయాలనుకుంటున్నారు బై 2024. సో సపరేట్ ఫండింగ్ ఏముండదు, కాంపన్సేటరీ అఫారెస్టేషన్ నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకొని డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో యూ కెన్ నోట్ ఆల్సో ఫుల్లీ ఫండెడ్ బై కాంపా, fully funded by CAMPA funds, fully funded by CAMPA funds. So next, Belam declaration, very important actually. Belam year, Belam declaration. ఏ ఫారెస్ట్ కన్జర్వేషన్ కొంచెం చెప్పగలరా? ఇవి ఒక ఫారెస్ట్ని కన్జర్వ్ చేయడానికి ఇది అమెజాన్ లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు అమెజాన్ని. ఇవి యాక్చువల్లీ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల అగ్రికల్చర్ కోసము రిపీటెడ్గా డిఫారెస్టేషన్ జరుగుతుందన్నమాట. సో దీన్ని కన్జర్వ్ చేయడానికి అమెజాన్ సౌత్ అమెరికాలో కొన్ని కంట్రీస్ అన్ని కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు, అమెజాన్ సమ్మిట్ అని. అందులో నుంచి వచ్చిన అవుట్కమ్ బేలం డిక్లరేషన్ అనమాట. సో అది నోట్ చేసుకోండి. సో బేలం డిక్లరేషన్, ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద Amazon Summit to protect Amazon forest and give importance to indigenous knowledge for biodiversity conservation, to indigenous knowledge for biodiversity conservation. అంటే లోకల్ నాలెడ్జ్ ఏవైతే ఏరియాస్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళ నాలెడ్జ్ కూడా యూటిలైజ్ చేసుకొని దాన్ని కన్జర్వ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్, ఇట్ వాస్ కండక్టెడ్ బై, అంటే అమెజాన్ సమ్మిట్ రాసుకున్న, అమెజాన్ సమ్మిట్ ఈస్ కండక్టెడ్ బై, అమెజాన్ సమ్మిట్ ఈస్ కండక్టెడ్ బై Amazon Cooperation Treaty Organization, Amazon Cooperation Treaty Organization. సో బ్రాకెట్లో 8 మెంబర్స్ అని రాసుకోండి, బ్రాకెట్లో 8 మెంబర్స్. సో మెంబర్ కంట్రీస్ ఆర్, ఆ 8 మెంబర్స్ అంటే మెంబర్ కంట్రీస్ ఆర్ Bolivia, Brazil, Colombia, Ecuador, Guyana, Peru, Suriname, and Venezuela. So last topic, red plus. So side heading red plus, last topic
రెడ్ ప్లస్. రిలేటెడ్ టు ఫారెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఒక ఆర్గనైజేషన్ ఒక ట్రీటీ కానీ ఏమైనా ఉందంటే అది రెడ్ ప్లస్ అనమాట. సో రెడ్ ప్లస్ అంటే రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫర్ డిఫారెస్టేషన్ and forest degradation. It is a voluntary climate mitigation approach developed by the parties to UNFCCC. ఈ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి అంటే మిటిగేషన్ అంటే తగ్గించడం అనమాట. ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించడానికి మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే అఫారెస్టేషన్ అనమాట. ఆ అఫారెస్టేషన్ కింద ఫస్ట్లో రెడ్ అనేది ఒకటి ఉండేది, తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తూ రెడ్ ప్లస్ అనేది వచ్చిందనమాట. దీనిలో కింద ఏంటంటే ఫారెస్ట్ యొక్క డీగ్రేడేషన్ అవ్వకుండా మనం ఆపాలి. ఫారెస్ట్ అనేది డీగ్రేడేషన్ కానికుండా మనం ఆపాలి. మళ్ళీ ఆ డీగ్రేడేషన్ అయిన దాన్ని కూడా రీఫారెస్టేషన్ కానీ అఫారెస్టేషన్ కానీ మనం చేయాలన్నమాట. అందుకని ఒకటి రెడ్ ప్లస్ అనేది పెట్టి దీని కింద మనకు ఫండింగ్ వస్తుంది. యాక్చువల్లీ అది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు ఎకనామిక్ సర్వేని ఓపెన్ చేయండి, ఫారెస్టేషన్ ఎన్విరాన్మెంట్ టాపిక్ వెళ్ళండి, రెడ్ ప్లస్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇండియాకి ఫండ్స్ వస్తాయన్నమాట. సో అందుకని ఇంపార్టెంట్. ఆ ఫండ్ పేరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫారెస్ట్ కార్బన్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీ. ఇది మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్లో అడిగారు. ఫారెస్ట్ కార్బన్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీ కింద వరల్డ్ బ్యాంక్ ఈజ్ ద ట్రస్టీ అండ్ సెక్రటేరియట్. సో ఏంటంటే ఈ ఫారెస్ట్ కార్బన్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీ అనేది ఏంటంటే ఒక ఫండ్ ఉంటుందన్నమాట. ఆ ఫండ్ వాళ్ళే, ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళే ఈ ఇనిషియేటివ్ కింద ఫండ్స్ కలెక్ట్ చేస్తారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి, సివిల్ సొసైటీ నుంచి కానీ, ఎన్జిఓస్ నుంచి కానీ, కార్పొరేట్ నుంచి కానీ కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ అనేది ఈ రెడ్ ప్లస్ అనే ప్రోగ్రామ్ కింద ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, ఎవరి ప్రాజెక్ట్స్ అయితే అప్రూవ్ అవుతాయో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో రెడ్ ప్లస్. సో ఇంకొక ఫండ్ ఉంది, బయో కార్బన్ ఫండ్ ఇనిషియేటివ్. లాస్ట్ ఫండ్ బయోకార్బన్ ఫండ్ ఇనిషియేటివ్. ఫర్ సస్టైనబుల్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్. బయోకార్బన్ ఫండ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్. సో హైఫన్, ఇట్ ఈస్ ఏ మల్టీలేటరల్ ఫండ్ supported by donor governments and managed by the World Bank. అంటే ఆ ఫండ్ కూడా వరల్డ్ బ్యాంకే మేనేజ్ చేస్తుంది. సేమ్ రెడ్ ప్లస్ కింద ఎవరికైతే ప్రాజెక్ట్స్ అప్రూవ్ అవుతాయో, ఎవరికైతే డబ్బులు కావాలో ఈ ఇనిషియేటివ్ కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్, ఆ ఫండ్ అది వరల్డ్ బ్యాంక్కి, అది రెడ్ ప్లస్కి ఇవ్వడం జరుగుతుంది. సో అంతే. నెక్స్ట్ క్లాస్కి న్యూస్ పేపర్స్ తీసుకొని రండి, అదేవిధంగా పాత నోట్స్ చదువుకొని రండి. వీ క్యాన్ రివైజ్ ఆల్సో అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం చేయబోయేది వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, మ్యాంగ్రూవ్స్ కన్జర్వేషన్, న్యాచురల్ ఫార్మింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. లాస్ట్ పాయింట్, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. ఎక్కువ మంది వస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. అందరికి ఇన్ఫామ్ చేయండి. టెస్ట్ సిరీస్ అనేది ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఉన్నాయి ప్రిలిమ్స్కి, ఏపీఎస్సి వాళ్ళకి. మీరు రఫీ మహమ్మద్ సార్ అంటారు, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద అశోక్ నగర్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడంలో మీరు ఆయన కలవచ్చు, మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.